నమస్తే. తెలంగాణలో ఉన్న ప్రజల చేతిలో ఉన్న భూమిని ఎట్లా దోసుకోవాలి? రాజకీయ నాయకుల ఆలోచన విధానం కూడా అట్లనే ఉన్నది. ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్నవాళ్ళు, అపోజిషన్లో ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. తెలంగాణ భవన్లో కూర్చున్నాయన, గాంధీ భవన్లో కూర్చున్నాయన, బీజేపీ పార్టీ ఆఫీస్లో కూర్చున్నాయన, వాళ్ళుగా మేమేదో ప్రజల కోసం కొట్లాడుతున్నాము, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకున్నామని ఒక పెద్ద డ్రామా చేస్తున్నారు. కానీ ఎవరు ప్రజల పక్షాన లేనట్టుగా కనబడుతున్నది. ఇవాళ రాష్ట్రంలో భూభారతి అండ్ 22A, అంతకుముందు ధరణిని తీసి మేము భూభారతి తీసుకొచ్చినామన్నారు. అది ఎక్కడిదక్కడే ఉంది. ఇప్పుడు 22A మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ప్రైవేట్ భూములు కాస్త ప్రజల ఇండ్లు కూడా 22A నిషేధిత జాబితాలోకి పోయినాయి అన్నది ఇప్పుడు గొడవ. అసలు ఏం జరుగుతున్నది? టోటల్ ఈ ల్యాండ్ సిస్టమ్, ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కాపాడుకోవడానికి ముఖ్యంగా ప్రజల చేతిలో ఉన్న భూమిని అండ్ గవర్నమెంట్ చేతిలో ఉండాల్సిన భూమి రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో, లీడర్ల చేతిలో ఎందుకు వెళ్తున్నది? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం 22A మీద ఫోకస్ చేద్దాం. నా ముందు ఈ భూభారతి చట్టం తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన 5 కమిటీల సభ్యుడిలో ఒకరైన భూమి సునీల్ గారు నా ముందున్నారు. ఆయన అడ్వకేట్, దట్టు ఆయన ల్యాండ్ మీద చాలా గొప్ప అనుభవం ఉన్నది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఇచ్చిన సిఫారసులను వాళ్ళు అమలు చేసి ఎంతో కొంత బెటర్ పొజిషన్లో ఆంధ్రాలో సిచ్యువేషన్ ఉన్నది. మరి మన తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడినట్టున్నాం, లాస్ట్ ఇంటర్వ్యూలో భూభారతి ఇవన్నీ అంశాల మీద. నిన్న మొన్న కూడా మీరు ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు 22A మీద, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు దీనికి కారణం ఎవరు, అసలు ఏం జరిగింది, ఇంత గొడవ కావడానికి కారణం ఏంటి అని మీరు చెప్తారు? 22A ప్రజల ఆస్తులను కాపాడడానికి వచ్చిన అతిపెద్ద ఆయుధం. ఓకే. అదే కాస్త ఆయుధం ప్రజల్ని పొడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులను కాపాడాల్సింది పోయి వాళ్ళ ఆస్తులు అందులో పడితే చిక్కుకుపోయి అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. అంటే ఒక్క నిమిషం సమయం తీసుకొని లోతుకు వెళ్ళాలి. 22A ఎందుకు రావాల్సి వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏంటి, అది ఎందుకు ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తుందని తెలవాలి. అంటే మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో లోపం. గడిచిన 150 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను మార్చే ప్రయత్నం జరుగుతుంది. మనం అందరం అనుకుంటాం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ అయిపోతే ఇక భూమి వచ్చేసినట్టు అనుకుంటాం. నేను అమ్ముతాం, మీరు కొంటారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతి రాగానే ఇంకా మీరు ఓనర్ అయిపోయినట్టు మీరు అనుకుంటారు. సేల్ లీడ్ చేతిలో పడంగానే కాగితం ఉంది కాబట్టి నేనే ఓనర్. కానీ కాదు. మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో 2 వ్యక్తుల మధ్యలో ఒక లావాదేవీ జరిగిందని కాగితం మీద స్టాంప్ వేస్తున్నాం తప్ప నా హక్కులు నీ హక్కులు నీకు బదలాయిస్తున్నట్టుగా వ్యవస్థ కాదు. దీన్నే చట్టం భాషలో డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటాం. ఓకే. దీనికి భిన్నంగా ఒక 90 దేశాలలో టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఇంకా భూమి మీదే, గవర్నమెంటే గ్యారంటీ ఉంటుంది. మీకు రేపు పొద్దున ఇబ్బంది వచ్చినా మీకు ఇంత ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈ వ్యవస్థ మారకపోవటం వల్ల ఒక పక్కన నిజమైన భూ యజమానులకు ఇబ్బంది అవుతుండగా, మరో పక్కన ప్రభుత్వ ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ సర్ప్లస్, భూదాన్, ఎండోన్మెంట్, వక్ఫ్, ఫారెస్ట్, ఏ భూములనైతే అమ్మకాలు చేయటానికి వీలు లేదని చట్టం చెప్తుందో అలాంటి భూములు కూడా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. సబ్ రిజిస్టర్ ఏమంటాడు, నాకు ఎట్లా తెలుస్తుంది పలానా భూమి అని. రెండోది, నాకు ఒక డాక్యుమెంట్ని తిరస్కరించే అధికారం లేదు. నాకు స్టాంప్ డ్యూటీ తక్కువ కడితేనో రిజిస్ట్రేషన్ ఫీ తక్కువ కడితే అప్పుడు నేను ఆపుతా డాక్యుమెంట్, అంతే తప్ప నీదా కాదా నేనెందుకు చూస్తా అంటాడు. ఈ లోపం ఉండటం వల్ల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. దీన్ని ఆపటం కోసం ఏం చేయాలనే మొదటి ప్రయత్నం 1999లో జరిగింది. అప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చి ఒక నిబంధన తీసుకొస్తే టెక్నికల్ లోపం ఉందని హైకోర్టు కొట్టేసింది. మరొకసారి 2007లో అప్పటి భూ కమిటీ, కొన్ని రంగారావు వద్ద ఉన్న కమిటీ సిఫార్సు మేరకు ఈ కొత్త సెక్షన్ ఒకటి యాడ్ అయింది. రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక కొత్త సెక్షనే 22A. సెక్షన్ 22 తర్వాత సెక్షన్ 22Aని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చింది. రిజిస్ట్రేషన్ చట్టం కేంద్ర చట్టం, కేంద్ర చట్టానికి రాష్ట్ర సవరణ. ఇది చేయడానికంటే ముందే ఇలాంటి ప్రయత్నం 5-6 రాష్ట్రాల్లో జరిగింది. రాజస్థాన్లో జరిగింది, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, ఈ రాష్ట్రాలన్నీ ఇట్లాంటి ప్రయత్నం చేసుకుంది. ఈ చట్టం, ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్ ప్రకారము కొన్ని రకాల భూములు ఏవైతే రిజిస్ట్రేషన్లు జరగకూడదో, అమ్మకాలు కొనుగోలు జరగకూడదో, ఈ జాబితాని మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపుతాము. ఒకసారి ఆ జాబితా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ దస్తావేజు మీ దగ్గరికి రిజిస్ట్రేషన్కి వచ్చినా ఇందులో ఉన్నాయా లేదా చూడండి. ఈ లిస్ట్ లో గనక ఉన్న భూమి ఈ కాగితంలో ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు, తిరస్కరించవచ్చు అని అధికారం కల్పించారు. అందులో 5 కేటగిరీలు ఉంటాయి. ఒకటి
చట్టం గనక రిజిస్టర్ చేయొద్దన్న భూములన్నీ ఉంటాయి. అసైన్మెంట్ భూములు కావచ్చు, భూదాన భూములు కావచ్చు. ఒక కేటగిరీ గవర్నమెంట్ ఉంటుంది, ఒక కేటగిరీ సీలింగ్ ఉంటుంది, ఒకటి ఎండోన్మెంట్ వక్ఫ్ ఉంటుంది, ఇంకొకటి స్థానిక సంస్థలు చెందిన భూములు, ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్న భూములు, లేదా గెజెట్ నోటిఫికేషన్లో కోర్టు అటాచ్మెంట్ అన్న భూములు ఉంటాయి. ఈ కేటగిరీ లిస్టులు గవర్నమెంట్ జిల్లా కలెక్టరో తహసీల్దారో ఆర్డీఓనో తయారు చేసి సబ్ రిజిస్టర్లకు పంపాలి. అలా ఎప్పుడు మొదలైంది? 2007లో మొదలైంది ప్రక్రియ. మనం దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు గడిచిపోయింది. మీరు ఈ రోజున ఏదైతే సమస్య ప్రస్తావిస్తున్నారో అది 2007 నుంచి మొదలైంది. ఒక పక్కన నిషేధంలో ఉండాల్సిన భూములతో పాటుగా పట్టా భూములు కూడా చేరిపోయినాయి. నా సొంత ఆస్తి ఏళ్ల తరబడి పట్టా భూమి, లేదా నా ఇంటి స్థలం నా సొంత భూమి, అదేం గవర్నమెంట్ కాదు, అసెంట్ కాదు, లిస్టులో చేరిపోయినాయి. ఎట్లా చేరింది? అట్లా ఎందుకు చేరే అంటానికి ఒక 10 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని లోతుగా అర్థం చేసుకుని మీకు సమస్య కూడా అర్థమవుతాయి. మొట్టమొదటిది, అసలు ఈ లిస్టుకి కస్టోడియన్ ఎవరు? ఐజీఆర్ అంటే రిజిస్ట్రార్లు బాధ్యత వహించాలా, రెవెన్యూ వాళ్ళు బాధ్యత వహించాలా, సీసీఎల్ అనా? లేదు. రెండోది ఏమైందంటే, ఈ లిస్టులు తయారు చేసేటప్పుడు సర్వే సెటిల్మెంట్ రికార్డు ప్రాతిపదికన లిస్టులు తయారైనాయి. లిస్టు తయారవుతుంది 2007. ప్రాతిపదిక ఎప్పటిది? 1940లో తయారైన రికార్డు ఆధారంగా అది గవర్నమెంటా భూదానా తేల్చి పంపటం వల్ల ఈ కొత్త రికార్డులో పట్టాను ఉండొచ్చు, పాత రికార్డుల గవర్నమెంట్ అసెండ్ ఉంటే కూడా అవి కూడా లిస్టులోకి వచ్చాయి. రెండోది, మన తెలంగాణ ప్రాంతంలో ఒక నంబర్లో 100,000 ఎకరాలు ఉన్న సందర్భం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, ఏ సర్వే నెంబర్లో కూడా 10 ఎకరాలకు మించి ఉండదు. తెలంగాణలో 1000 ఎకరాలు 6,000 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లు ఉన్నాయి. అసలు నెంబర్ లేని భూములు ఉన్నాయి. బిల్లా దాఖలా గడ్ నెంబర్ భూములు అంటే నెంబరే లేదు దానికి. మరి ఈ భూమిలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొంత సీలింగ్ ఉంది, కొంత పట్టా ఉంది. సబ్ డివిజన్ జరగలేదు, సప్లిమెంటరీ సేతవారు ఇష్యూ కాలేదు. ప్రొబేటర్లో పెట్టేప్పుడు ఏం చేస్తారు? మొత్తం నెంబర్ తీసుకెళ్లి ప్రొబేటర్ లిస్టులో పెట్టారు. ఇవి కాకుండా ఇంకొక ఇబ్బంది ఏముందంటే, ఈ లిస్టులు తయారు చేస్తున్నప్పుడు దాని బేస్ డాక్యుమెంట్ సరిగా వెరిఫై చేయాలి. ఉదాహరణకి 1,00,000 ఎకరాల భూదాన ల్యాండ్ ఉంది ఇదే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ 1,00,000 ఎకరాల మీ దగ్గర భూదాన పత్రాలు ఉన్నాయా? దాని మీద మీకు గెజెట్ నోటిఫికేషన్స్ ఉన్నాయా? రెండోది, దాదాపుగా 83,000 ఎకరాల ఎండోన్మెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. 83,000 ఎకరాలకి మీ బేస్ డాక్యుమెంట్ ఉందా? ఇందులో లేకుండా కూడా లిస్టులో వచ్చినాయి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఈ కారణాలు కావచ్చు. టెక్నికల్ మిస్టేక్స్, 10 చోట్లకి వెళ్ళి లిస్టులు తీసుకున్నారు, కలిపి ఒక లిస్టు తయారైంది. క్లరికల్ కంప్యూటర్ చేసిన మిస్టేక్స్ ఉంటాయి కదా, దానివల్ల. ఇవన్నీ కాకుండా కావాలని పెట్టినవి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ డేటా ప్రకారము ఈ భూములన్నింటినీ 22A చేర్చారు? ఒక్కొక్కటి డేటా ప్రకారం ఒక్కొక్కటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది, అనుకూలంగా లేని అనుకుంటూ డివైడ్ చేసుకుంటూ పెట్టేసినట్టేనా? రూల్ ప్రకారం అయితే మీరు ఏ సర్వే నెంబర్ పెట్టినా దానికి సంబంధించిన బేస్ డాక్యుమెంట్ అక్కడ ఉండాలి. అంటే దానికి రీజన్ ఉంటుంది కదా? అదే అంటున్నాను. 22A ఎందుకు పెట్టాం పెట్టాలి, చెప్పాలి కదా. చెప్పాలి ఉత్త రీజన్ చెప్పుడు కాదు. పక్కన అసైన్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, భూదాన్ ల్యాండ్ రాసి కాదు. దాని పక్కన దానికి సంబంధించిన కాగితం కూడా PDF అటాచ్మెంట్ పెట్టాలా. మీకు ఎక్కడ అటాచ్మెంట్ ఉండదు, కేటగిరీ ఉంటది. కానీ దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? అసైన్మెంట్ ల్యాండ్ అయితే అసైన్మెంట్ రిజిస్టర్లో ఉంటేనే ఇక్కడ పెట్టాలి. భూదాన్ ల్యాండ్ అంటే దానపత్రం ఉంటేనే పెట్టాలి. సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే తెచ్చి పెట్టాలి. ఎండోన్మెంట్ అంటే ఎండోన్మెంట్ గెజెట్ లో ఉండాలి. వక్ఫ్ ల్యాండ్ అంటే వక్ఫ్ గెజెట్ లో ఉండాలి. కోర్టు తీర్పు అంటే కోర్టు తీర్పు కాపీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి మాత్రమే ఇక్కడికి రావాలి. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ ఆధారాలు లేనియే బోలెడు ఇందులోకి వచ్చినాయి. అందుకే మాటికి హైకోర్టు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లిస్టు పబ్లిక్ డొమైన్లో ఉండాలి, ఏ కేటగిరీలు పెడుతున్నారో ఆ పేరు రాయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ని కూడా మీరు అక్కడ అందుబాటులో పెట్టాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏవి లేవు. దానివల్ల ఏమవుతుంది? ఎవరైతే అధికారి పెడుతున్నారో అది డిస్క్రిప్షన్. రెండోది, ఒకరి బాధ్యత లేదు. ఇప్పుడు అసైన్ ల్యాండ్ ఉంది, లిస్ట్ తహసీల్దార్ తయారు చేస్తాడు, ఆర్డీఓ ద్వారా కలెక్టర్లకు వస్తుంది, వీళ్ళు IGRS ద్వారా రిజిస్టర్లకు పంపుతారు. భూదాన్ ల్యాండ్ భూదాన బోర్డు నిర్వహించాలి. ఇప్పుడు బోర్డు లేదు, స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు. ఈ స్పెషల్ ఆఫీసర్ ఆ లిస్టులు పంపుతారు, కలెక్టర్ తీసుకెళ్లి లిస్టులో పెడతారు. ఇవన్నీ కాదు. ఇప్పుడు మనము అన్ని రకాల భూమి రికార్డులు ఒక చోటకి తేవాలనే కదా ఆన్లైన్ రికార్డు విధానం అన్ని రాష్ట్రాల్లో మొదలైంది. అంతకుముందు వెబ్లాండ్ కావచ్చు, తర్వాత మా భూమి కావచ్చు, మొన్న ధరణి కావచ్చు, ఇవాళ భూభారతి కావచ్చు. మరి అన్ని డిపార్ట్మెంట్లకి అదే బేస్ రికార్డ్ అయినప్పుడు 22A కూడా ఇదే బేస్ రికార్డు కావాలిగా. కానీ ఈ రోజు మీరు తెలంగాణలో చూడండి, భూభారతిలోనూ అప్పుడు ధరణిలో పట్టా భూమి అని ఉంటుంది, 22Aలో అసైన్ ల్యాండ్ అని వస్తుంది. మరి ఇక్కడ అసైన్ ల్యాండ్ ఎందుకైంది? అక్కడ భూభారతికి 22Aకి సంబంధం లేదు. అదే కదా, సంబంధం ఉండాలి కదా. సంబంధం ఇది ల్యాండ్ అంటే భూభారతి కేవలం వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డు, పట్టా భూములు వ్యవసాయం సంబంధించిన రికార్డు. 22A అనేది వ్యవసాయ భూమి, వ్యవసాయేతర అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన రికార్డు. 22Aలో గనక వ్యవసాయ భూమి ఉంటే దానికి భూభారతికి తప్పనిసరిగా సింక్ కావాలి. సింక్ కాలేదంటే ఇబ్బంది ఉన్నట్లే. కానీ చేసే పద్ధతి లేకపోవటం వల్ల, అంటే ఈ రోజున కర్నూలు చావుడికి శతకోటి కారణాల లాగా 22A ఇన్ని తప్పుల తడకగా కావడానికి
ఒక పక్కన టెక్నికల్ కారణాలు ఉన్నాయి, లీగల్గా సరైన గైడ్లైన్స్ లేకపోవటం ఉంది, ఆఫీసర్ల తప్పిదాలు ఉన్నాయి, దాని మీద సరైన అజమాయిషి లేకపోవడం ఉంది. ఏదైతేనేమి ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా తయారై ఉంది. ఇది ఎందుకు పెద్ద సమస్యగా ఉంది అంటే, ఒకటి ఆపదలు అమ్ముకోవాలంటే ఇది అడ్డం వస్తుంది. అవును, నాకు కష్టం ఉన్నప్పుడు, నాకు పాస్బుక్ లేకపోయినా, రైతు బంధు రాకపోతే, ఈసారి రాకపోయినా రేపు ప్రయత్నం చేస్తా. నేను అమ్ముకోవడానికి ఎప్పుడు పోతా? నాకు అర్జెంట్గా అవసరం ఉంటేనో ఇంకేదో పని కోసం పోతా. అప్పుడు తెలుస్తుంది నాకు 22లో. మీకు ఇంకా అదృష్టం, తెలంగాణలో కేవలం హైదరాబాద్లో ఉన్న కొద్ది మందికి తెలిసినట్లుంది. చాలా మందికి వాళ్ళ ఆస్తి ప్రోబిటీలో ఉందని తెలియదు. ఇప్పుడు చాలా మంది మనం అదే మన రికార్డ్స్ ఇంట్లో ఉంటాయి, మనం ఎందుకు వెళ్ళి అడుగుతాం? మన ఫోన్ లో చూసే అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పుడు రోగ లక్షణాలు కనపడ్డప్పుడే ట్రీట్మెంట్ కో ల్యాబ్ కో పోతాం. అంతే. ఎవరో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి ల్యాబ్ పోయి టెస్టులు చేయించుకుంటారు. అంత బాగానే ఉందా లేదు? ఎంతమంది ఆ ప్రికాషనరీ స్టెప్ చేయగలుగుతారు? సో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 22 ఏళ్ళ వాళ్ళ భూమి ఉందా లేదా ప్రతి రైతుని మీరు చూసుకోమని ఈరోజు అడిగి ఉంటే, ఇప్పుడు అడగండి మన ఛానల్ ద్వారా. 22 లిస్టు IGRS వెబ్సైట్లో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉన్న వాళ్ళందరూ లిస్టులో చూసుకోమంటే ఎంతమంది వస్తారు? అది రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ సమస్య. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, జనరల్గా అంటే మీకు అనిపించింది, మీరు ఎందుకంటే అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి, భూభారతి చట్టం మీద పనిచేశారు, ఈ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో మీరు తెలుసుకున్నారు. అండ్ దట్టు ధరణి ద్వారా జరిగిన ఈ వ్యవహారాలు ఇవన్నింటి తర్వాత మీరు భూభారతి అని ఒక చట్టం తెచ్చారు, అధికారాలను బదలాయింపు, ఇట్లా ఒక చట్టం తయారు చేశారు. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కూడా ఎక్కడిదక్కడే ఉన్నది. అసలు గవర్నమెంట్ ఆలోచన విధానం ఎట్లున్నది, అధికారుల ఆలోచన విధానం ఎట్లున్నది? ఈ వ్యవహారం చూసిన తర్వాత ఇదంతా కావాలనే చేశారు, ఎందుకంటే మంత్రి అంటున్నాడు అధికారులు చేసిన తప్పిదం ఇది, ఐఎమ్ వెరీ సారీ, ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22Aలోనే ఉన్నది అని చెప్తున్నారు. సో ఇది కావాలని జరిగిన వ్యవహారం కింద మీకు అనిపిస్తున్నదా? అంటే అది ఒక్క మాట చెప్పలేను. అంటే మనం దీన్ని కావాలని చేశారంటానికి 22A లిస్ట్ని విడిగా చూడాలి, భూభారతిని విడిగా చూడాలి. 22A లిస్టుకు వచ్చినప్పుడు అయితే కొన్ని చోట్ల కావాలని అయి ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఇది చాలా మందికి ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. లిస్టులో ఉంచాలన్నా తీయాలన్నా ఒక పద్ధతి లేదు, ఒక చట్టం లేదు, ఒక గైడ్ లైన్స్ లేకపోవటం వల్ల ఈ రోజున లిస్ట్ లో ఉంటుంది. లిస్ట్ లో ఇష్టం వచ్చినట్టు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు తీయడం కూడా చేయొచ్చా? ఇప్పుడు 22Aలో పలానా భూమి ఉండాలని సెక్షన్ 22A చెప్తుంది. ఆ తర్వాత ఏ ప్రాతిపదికన లిస్టు తయారు కావాలి, ఏమేమి ఆధారాలు చూడాలి, ఏ ఆఫీసరే దీనికి ఆథరైజ్డ్ ఉంటాడు, ఒకవేళ పెట్టిన ఆయన దానికి ఏ విధంగా బాధ్యత వహించాలి, తప్పుడు సర్వే నెంబర్లు కనుక 22Aలో పెడితే ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎక్కడ ఉంది చెప్పండి నాకు. ఆ పని ఏం లేదు. ఇప్పుడు ఆ పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 రోజుల కింద చేసింది. ఒక 17 పేజీల సుదీర్ఘమైన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చుకుంటూ 22Aలో ఏ భూమిని ఏ విధంగా పెట్టాలి, ఏ ఆఫీసర్కి అధికారం ఉంటుంది, పెట్టాలంటే ఏ కాగితాలు చూడాలి, పొరపాటు జరిగితే కనుక దాన్ని ఏ విధంగా తొలగించాలి, ఎవరెవరికి ఎంక్వైరీకి నోటీసులు ఇవ్వాలి, ఇవంతా డీటెయిల్ ప్రాసెస్ ఉంది. దాని మీద మళ్ళీ ప్రతి సంవత్సరము కింద అధికారులు తీసుకున్న నిర్ణయాల మీద 5% నిర్ణయాలని CCLA ఆడిట్ చేయాలి. ఇంత మెకానిజం ఇప్పుడు పెట్టారు. ఈ తెలంగాణలో ఇప్పటికీ ఆ మెకానిజం లేదు. ఉదాహరణకి అసైన్మెంట్ భూములు ఉన్నాయి. తెలంగాణలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఎవరు లిస్టులో పెట్టాలి, ఏ కాగితం ఆధారంగా దాన్ని అసైన్మెంట్ అని నిర్ధారణ చేయాలి. ఒక పక్కన భూభారతిలో పట్టాభూమి అని కనపడిన సర్వే నంబరు 22Aలోకి వచ్చిన తర్వాత అసైన్మెంట్ అని ఎందుకు వస్తుంది? సో ఒకటి ఆ గైడ్లైన్స్ లేకపోవడం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే అధికారాలు ఎవరికి ఉన్న దాని మీద కూడా స్పష్టత లేదు. మూడోది, సరే సమస్య వచ్చింది, అది టెక్నికల్ ఇబ్బంది కావచ్చు, ఎవరో కావాలని చేసింది కావచ్చు, పరిష్కార విధానం ఉండాలి కదా. ధరణి ఫెయిల్యూర్కి అదే కారణం. ఇప్పుడు 22Aకి అదే కారణం. ధరణి ఫెయిల్యూర్కి కారణం ఏంటంటే, మీరు అన్ని రికార్డులు తీసుకొచ్చి మేము ఏదో ప్యూరిఫై చేసామని చెప్పి LRUP ప్రోగ్రామ్ ద్వారా కంప్యూటర్లో ఒక రికార్డులో పెట్టారు, దానికి ధరణి అని పేరు పెట్టారు. తర్వాత ఏమన్నారు, వీళ్ళు ఏ సమస్యలను మీరు కోర్టుకు పోవాల్సిందే అన్నారు. అసలు ఎక్కడ దరఖాస్తు పెట్టిన అవకాశం లేదు. ప్రతిసారి కంప్యూటర్ రికార్డు వచ్చినప్పుడు తప్పులు ఉంటాయి. ఆ తప్పులని సవరించే సరి అయిన యంత్రాంగం విధానం లేకపోవటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. భూభారతి అనే చట్టము ROR హక్కుల రికార్డుకు సంబంధించి ఈ సమస్యలన్నిటికీ చట్టంలో ఒక పరిష్కారం చూపించింది. కానీ చట్టం ఒకటే సరిపోదు. చట్టం రావాలి, చట్టానికి అనుగుణంగా రూల్స్ ఉండాలి, దానికి అనుగుణంగా వెబ్సైట్ సాఫ్ట్వేర్ ఉండాలి. వీటన్నిటిని అమలు చేసే యంత్రాంగానికి చిత్తశుద్ధి, ట్రైనింగు, వాళ్ళ మీద అజమాయిషి ఇన్ని కలగలిసినప్పుడే మీకు ఫలితం వస్తుంది. భూభారతి విషయంలో తప్పకుండా ఇది మెరుగైన చట్టం. అది అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయి చేసింది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినా 18 రాష్ట్రాల చట్టాల ముందు పెట్టుకొని చేసిన చట్టం అది. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బెటర్గా ఉంటుంది. కానీ మీరు దేంతో పోల్చాలి? నేను అదే అన్నా, భూభారతి యొక్క అమలుని మీరు అంచనా వేయాలి అంటే
చట్టం రాగానే పరిష్కారం దొరకదు. ధరణి సమస్యలకి అతిపెద్ద అడ్డంకి ఏంటంటే చట్ట లోపం. అది మారింది. ఓకే, దాని తర్వాత ఏం జరగాలి, రూల్స్ పకడ్బందీగా రావాలి. కానీ రూల్స్ లో కొన్ని లోపాలు ఉంటే ఇప్పటికీ సరి చేసుకుంటూ వస్తున్నారు. అధికారిక వికేంద్రీకరణ ఇంకా జరగాలి, కింది దాకా వెళ్ళాలి. మీరు ఉన్నారు కదా అక్కడ, చట్టం ఉన్నప్పుడు ఉన్నా నేను. చట్టం ఫ్రేమ్ చేసే దాంట్లో మీరు లేరా? చట్టం చేసేంత వరకు నేను ఉన్నాను. అంటే నేను చట్టంలో ప్రతి సెక్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు, పూర్తిగా బాధ్యత వహిస్తాను. ఓకే, రూల్స్ చేసేటప్పటికి ఏమైందంటే ఇనిషియల్ డ్రాఫ్ట్స్ నేనే ఇచ్చాను. రూల్స్ మీన్స్ చట్టం ఏంటి, రూల్స్ ఏంటి? యాక్ట్ అనేది, చట్టంలో కండిషన్స్ అవన్నీ ఉంటాయి కదా. యాక్ట్ అనేది బేసిక్ ఫ్రేమ్ వర్క్. ఓకే, రూల్స్ అనేది డే టు డే ఎట్లా చేయాలి, ఏ అధికారి ఎట్లా ప్రాసెస్ అవలంబించాలి అనేది. కింద స్థాయి అధికారికి చట్టం కంటే రూల్స్ చాలా ఇంపార్టెంట్. దాని గైడెన్స్ అక్కడే దొరుకుతుంది కాబట్టి యాక్ట్ అనేది సింహద్వారాన్ని ఓపెన్ చేసినట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ గదిలో ఏముంటుంది, ఎట్లా ప్రాసెస్ చేయాలి అనేదంతా మీకు రూల్స్ లో ఉంటుంది. ఓకే, దీనికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఉండాలి, ఎందుకంటే మన కాగితాల మీద చేసే పని కాదు కదా. అవును. సో ఇప్పుడు మనం ఏం జరిగింది మీరు గమనించి చూస్తే, ఒక సంవత్సరం పాటు తిప్పలు పడితే ఒక మంచి చట్టం వచ్చింది. చట్టం వచ్చినాక ధరణి చట్టం వచ్చినప్పుడు రూల్స్ రాలే, రూల్స్ తేలే, మళ్ళీ చట్టం మీదనే పని నడిపించేశారు. భూభారతి వచ్చినప్పుడు మంచి పని ఏం జరిగిందంటే రూల్స్ వచ్చాయి. రూల్స్ వచ్చినప్పుడు కూడా ఇనిషియల్ డ్రాఫ్ట్స్ నేనే తయారు చేశాను. లాస్ట్ మినిట్ లో ఒకరిద్దరు అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి బోల్డ్ మార్పులు చేసేసారు. మీరు చేసిన దాన్ని పక్కన పెట్టి దాంట్లో చాలా రూల్స్ లో నేను చేసిన దాంట్లో ఒక 30-40 రకాల మార్పులు తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిపోయి ఇలా ఇబ్బందులు ఉన్నాయంటే చాలా వరకు కొంత అడ్రస్ చేయగలిగినాం. కానీ అప్పుడు సమయం తక్కువ ఉండే అనౌన్స్ చేయడానికంటే ముందు. అందుకే మీరు రూల్స్ వచ్చిన తర్వాత కూడా చాలా అంశాలలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మార్పులతో అడుగుతూనే వస్తున్నాం. ఇప్పుడు సాదాబాయినామాకి అఫిడవిట్ రూల్, ఒక్క రూల్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఇప్పుడు అదే చెప్పబోతున్నా. రూల్ మార్చిన రూల్ ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. సాదాబాయినామా క్రమబద్ధీకరణ చేసేటప్పుడు కొనుక్కున్న ఆయన అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. నేను కొనుక్కున్నానని అండర్టేకింగ్ ఇస్తే చేయాలి. అమ్మిన ఆయన అఫిడవిట్ అన్న ఎందుకు వస్తుంది? ఎవరైనా మెడ మీద తలకే ఉన్నాడు ఎవరైనా అట్లాంటి రూల్ ఆలోచన చేస్తారా? అది పెద్దల దృష్టికి వెళ్ళి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇది తప్పు కదా అని మళ్ళీ ఆయన కొద్ది యాక్షన్ తీసుకొని సవరించాడు. అట్లా ఇప్పుడు రూల్స్ తెచ్చేటప్పుడే సరిగ్గా చేస్తే అన్ని ఒకసారి సవరించింది ఏమన్నా ఉందా మీరు తెచ్చిన రూల్? ఇప్పుడు ఆ రూల్ మార్చేసాం. ఇప్పుడు అఫిడవిట్ రూల్ తీసేసాం. తర్వాత రెండోది అధికార వికేంద్రీకరణ కూడా కింద దాకా ఉండాలి. మొదట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటేనే మీకు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికల మధ్యలో ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారమే స్పెషల్ డ్రైవ్ పెట్టుతున్నప్పుడు అధికారాలన్నీ తహసీల్దార్కి ఆర్డీఓకి ఎక్కువ ఇచ్చాం. ఎందుకంటే కింద స్థాయిలో పరిష్కారం అవుతాయి, అప్పీల్ ఉంటే జేసీ దగ్గర చూసుకోవచ్చని. భూభారతి చట్టం మీరు చూడండి, అధికార వికేంద్రీకరణ రాసుంటుంది. దాంట్లో కింద తహసీల్దార్లకి అడిషనల్ కలెక్టర్లకి ఉండే అన్ని ఏ సమస్య అయినా జిల్లా స్థాయి దాటి రాకూడదు. ముఖ్యంగా జిల్లాలో కూడా కలెక్టర్ దాకా కూడా రావద్దు, అడిషనల్ కలెక్టర్ లెవెల్లో. మీరు రూల్స్ లోకి వచ్చేసరికి ఏమైపోయింది, మళ్ళా రకరకాల మార్పులతో మళ్ళీ ఎక్కువ అధికారాలన్నీ కలెక్టర్ చేతికే వచ్చినాయి. ఇప్పుడు రూల్స్ లో అదంతా తీసేసారు. ఆ రూల్స్ ఇప్పుడు ఆ షెడ్యూల్ మార్చాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. భూభారతి రూల్స్ లో షెడ్యూల్ ఏ అని ఏదైతే ఉంటుందో అందులో ఉన్న అధికార వికేంద్రీకరణ రూల్స్ లో సరిగ్గా లేదు. ఒరిజినల్ యాక్ట్ లో బాగుంది, ఒరిజినల్ గా తయారు చేసిన రూల్స్ లో బాగున్నాయి. తర్వాత తీసుకొచ్చిన ఏవైతే మార్పు చేర్పులు రూల్స్ లో ఉన్నాయో దాంట్లో ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మార్చాలి. ఏం పెట్టారు అక్కడ ఆ రూల్స్ లో? రూల్స్ లో ఏమన్నారంటే 5 లక్షల లోపల గనక ల్యాండ్ వాల్యూ ఉంటే ఆ సమస్య పరిష్కారం ఆర్డీఓకి, అంతకంటే ఎక్కువ ఉంటే కలెక్టర్కి, కింద స్థాయిలో తహసీల్దార్కి ఏ అధికారాలు లేవు. ఇప్పుడు మీరు పొందిన రెవెన్యూ అధికారులు అందరూ ఏం చెప్తారు, సార్ మా దగ్గర ఏం అధికారం లేదు, మేము పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కదా చేసేది. చట్టం వచ్చే లాభం సార్, రూల్స్ సరిగా ఫ్రేమ్ చేయండి. అదే అవుతుంది. నేను అందుకే ఇప్పటిదాకా చాలా సందర్భాలలో నేను ఇంటర్వ్యూ చెప్తూనే వస్తున్నా, యాక్ట్ ఇట్లా ఉంది. నేను ఒక మాట చాలా ధైర్యంగా గట్టిగా కూడా చెప్పగలుగుతాను, యాక్ట్ వచ్చేంత వరకు సీఎం గారు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేస్తున్నాను. ముఖ్యమంత్రి అయిన వారం రోజులకే ల్యాండ్ మీద రివ్యూ, ఫస్ట్ రివ్యూ మీటింగ్ నేనే ప్రెజెంటేషన్, తెలంగాణలో ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి చేయాలి. అప్పటి నుంచి భూభారతి చట్టము మన శిల్పారామంలో అనౌన్స్ చేసేంత వరకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మిగతా మంత్రులందరూ కోఆపరేట్ చేశారు. చాలా మందికి నేను వ్యక్తిగతంగా వెళ్ళి ప్రజెంటేషన్ చేశాను. అందుకే మీరు చట్టం వరకు ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చట్టం తగ్గట్టుగా కొంత రూల్స్ లో అనుకూలంగా లేదు. ఒకటి అవన్నీ కొన్ని ఇప్పుడు మారుతున్నాయి, ఇంకా 2 రోజులు అనుకుంటే పూర్తిగా మార్చుకోవచ్చు. కానీ అసలు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే సాఫ్ట్వేర్ లో. రూల్స్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు సాఫ్ట్వేర్ లో లేదు. ఉదాహరణకి తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాల మీద నేను అప్పీల్ చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పించింది. ఆర్డీఓ తీసుకున్న నిర్ణయాల మీద సెక్షన్ 15లో నేను అప్పీల్ పోవచ్చు. అప్పీల్ ఏమంటుంది, ఫిజికల్ గా పోవచ్చు, ఆన్లైన్ లో పోవచ్చు. కానీ ఇప్పుడు రూల్ ఏం చెప్పారు, ఆన్లైన్ లో వస్తేనే చేస్తామని పెట్టుకున్నారు. అదొకటి. ఆన్లైన్ లో ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ లో అప్పీల్ వేసుకోవడానికి ఐకాన్ మాత్రమే ఉంది, మీరు లోపల పోతే అప్పీల్ ప్రాసెస్ జరగట్లేదు. అంటే చట్టం ఒకటి, రూల్ ఒకటి, సాఫ్ట్వేర్. ఇక ఇంకొక నెక్స్ట్ లెవెల్ దాటిపోదాం. ఇది టెక్నికల్. ఈ నెక్స్ట్ లెవెల్ దాటిపోతే కింద నుంచి పైదాకా రెవెన్యూ యంత్రాంగానికి ఒక 5-6 ఏళ్ల పాటు చట్టాలన్నీ మర్చిపోయారు. తంబు పెట్టడం ఒకటి అలవాటైంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కదా, మీరు ఆన్లైన్ లో చెప్తారు, ఎస్ఓ నోను తంబు కొడితే అయిపోతుంది. కానీ భూభారతి చట్టం అట్లా చెప్పండి. భూభారతి చట్టం యొక్క తంబు రూల్ ఏంటంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నోటీస్ ఇవ్వాలి,
హియరింగ్ కండక్ట్ చేయాలి, ఎవిడెన్స్ చూడాలి, స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి, ఆ ఆర్డర్ ప్రకారం అమలు చేయాలని చెప్తున్నాం. మరి ఇంత నాలెడ్జ్ బేస్ ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగానికి ఉందా కింద స్థాయిలో? జీపీఓలు కొత్తగా వచ్చారు, మా 10 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల పాటు వేరే డిపార్ట్మెంట్కి పోయి అప్పటికే వాళ్ళకి నాలెడ్జ్ చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు వచ్చి కింద పని చేస్తున్నారు. నిన్న మొన్న దాకా తహసీల్దార్లు అందరూ సబ్ రిజిస్ట్రార్లు కంప్యూటర్కి కట్టివేయబడ్డారు, ఆర్డీఓలు వాళ్ళకి నడవలేదు. మరి ఇలాంటి వాళ్ళకి తగిన ట్రైనింగ్ కానీ, వాళ్ళకు ఒక హెల్ప్ లైన్, వాళ్ళకు ఒక ఓరియంటేషన్ జరగాలి కదా. చాలా చోట్ల అది జరగల. ఒకసారి ముఖ్యమంత్రి గారు దాని చొరవ వల్ల ఏమైందంటే ఒక 4 రోజుల పాటు చట్టం వచ్చిన కొత్తలో కలెక్టర్లే మండల స్థాయికి పోయి కొంత ఓరియంటేషన్ పెట్టారు. అది ప్రజలకు అవేర్నెస్. కానీ ఆఫీసులకు రావాలి కదా, వీళ్ళ మీద మానిటరింగ్ ఉండాలి కదా. ప్రతి నెల ప్రతి 2 నెలలకు ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ సరి చేస్తేనే మనం అనుకుంటున్న భూభారతి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, ఈ భూభారతి చట్టానికి దీనికి కూడా వెబ్సైట్కి కూడా ధరణి సాఫ్ట్వేర్ ఇంకా కంటిన్యూ అవుతున్నది, దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అంటే మీరు చట్టంలో ఒక మాట ఉంటుంది, పోయినసారి కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత రికార్డ్ తీసి ధరణి తెస్తున్నప్పుడు ఒక 6 నెలలు అన్నిటికీ హాలిడే ప్రకటించారు. రెవెన్యూ కోర్టులు నడవలేదు, రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయినాయి, ఎందుకంటే పాత సాఫ్ట్వేర్ నుంచి కొత్తది పోవడానికి. కానీ ఈసారి కూడా అట్లనే చేస్తే ఒక 6 నెలల సంవత్సరం వల్ల రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి ధరణిలో ఉన్న డేటానే భూభారతిలో తాత్కాలికంగా ఆర్ఓఆర్గా కొనసాగుతుంది. ఈ లోపల కొత్త వెబ్సైట్ రావాలి, రీసర్వే చేసిన కొత్త రికార్డు పెట్టాలి, లేదా స్పెషల్ డ్రైవ్ చేసిన రికార్డ్ కరెక్షన్ చేయాలి, లేదా ఎవరికి వాళ్ళు దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చి ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఆ రికార్డ్ అంతా అప్డేట్ కావాలి. ఒకటి. రెండోది, ఆ సాఫ్ట్వేర్ అప్పటిదాకా ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది, వాళ్ళ నుంచి తీసుకొని గవర్నమెంట్ ఏజెన్సీకి అప్పచెప్పారు, ఎన్ఐసి చేతికి వచ్చింది. కానీ ఆర్కిటెక్చర్ అదే కదా, ఆ సాఫ్ట్వేర్ అదే, ఆ వెబ్సైట్ అదే. భూభారతి చట్టం చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు కొత్త వెబ్సైట్ కూడా ఆయన డబ్బులు శాంక్షన్ చేశాడు. కొత్త సాఫ్ట్వేర్ బిల్డ్ చేద్దాము, దీంట్లో టెక్నికల్ లోపాలు ఉంటాయి కాబట్టి అది బిల్డ్ అయ్యేంత వరకు దీన్ని కొంత రిపేర్ చేసుకొని వాడుకోవాలి. అది బిల్డ్ అయిన తర్వాత పూర్తిగా కొత్త సిస్టమ్కి మైగ్రేట్ కావాలని. ఇంకా ఆ మైగ్రేషన్ జరగల. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏంది, ఎన్ఐసి వాళ్ళు ఇక దీన్ని కొంత రిపేర్లు చేసి నిర్వహిస్తున్నారు. అది కొత్త రానప్పుడు ఏమవుతుంది, పాత బిల్డింగ్ ని ఎంత రిపేర్ చేయగలుగుతారు మీరు? ఒక లిమిట్. 3 years అయిపోయింది కదా, ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది అంత ఒక అంటే ఇక నేను సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ని కాదు, కానీ అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిన మాట ఏంటంటే, ఇంత ఒక కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే 1 సంవత్సర కాలం సమయం పడుతుంది. తర్వాత డేటా మైగ్రేషన్ అదంతా 1.5 year అంతా చేయొచ్చు అన్నారు. 1.5 year అయిపోయింది. 3 years అంటే పెద్ద టైం కదా. కరెక్టే, మనం టైం కదా. డెఫినెట్గా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిగతా ప్రాజెక్టులు, మిగతా ప్రోగ్రామ్, మిగతా స్కీములు వేరు, ల్యాండ్ మీద చేసే పని వేరు. ఎందుకంటే ఒకప్పుడు భూమి హక్కు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు. ఈ రోజు కూడా రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 300A ప్రభుత్వము చట్టబద్ధంగానే భూములు తీసుకోవాలి, ప్రజల యొక్క భూమి హక్కులకి భంగం కలిగించకూడదని రాజ్యాంగం చెప్తుంది. భారత సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఏం చెప్పారంటే, అది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం అది మానవ హక్కు. భూమి హక్కుకు భంగం కలిగింది అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి, మానవ హక్కులకి భంగం కలిగినట్లని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. అంటే ఎంత కీలకం. రెండోది, నేను చాలా సందర్భాలు చెప్తూ వస్తున్నా, మీకు 1 ఎకరం భూమి ఉండి మీరే ఓనరు, ఏం డిస్ప్యూట్ లేదు, మీరే దున్నుకుంటున్నారు, కానీ మీ రికార్డ్ సరిగ్గా లేదు, మీ పేరు లేకపోవటమో ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ ఏదో ఉంది. ఆ సమస్య ఉండటం వల్ల ఒక అంచనా ఏంటంటే, సంవత్సరానికి ₹1,00,000 మీరు నష్టపోతారు కాగితం లేకపోవటం వల్ల. మీకు రైతు భరోసా కావచ్చు, లేకపోతే బ్యాంక్ లోన్లు కావచ్చు, లేకపోతే మీరు అమ్ముకోవటం. ఇప్పుడు ప్రతిదీ కాగితంతో ముడిపడి ఉంది. మీరు పత్తి బండిస్తే అమ్ముకోవాలంటే మీ పట్టా కావాలి, మీకు యూరియా కావాలంటే మీ పట్టా కావాలి. ఇవన్నీ ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ దగ్గర అప్పు తేవాలన్నా వాడు డాక్యుమెంట్ చూపించి అంటాడు కదా. అంటే మానవ నాగరికత మొదలయ్యి సెటిల్డ్ కల్టివేషన్ వచ్చినప్పటికేమో భూమి ఉంటే చాలు, ఏం లేకున్నా పర్వాలేదు. తర్వాత పన్ను రసీదు ఉంటే చాలు, ఏం లేకున్నా పర్వాలేదు. ఈ రోజు భూమి లేకున్నా పర్వాలేదు, కాగితం ఉంటే అన్ని ఉన్నట్టే. అంటే కాగితం యొక్క విలువ అంత పెరిగిన సందర్భం. మీకు సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో భాగస్వామిగా ఉన్నారా లేరా? నేను వ్యవసాయ కమిషన్ లో ఉన్నాను. అంటే మొదట్లో వ్యవసాయ కమిషన్ వేరు, ఇది వేరు కదా, రెవెన్యూకి సంబంధించింది. భూభారతి రెవెన్యూ, ఇది వ్యవసాయ. నేను ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక ప్రైవేట్ కెపాసిటీలో అడ్వైస్ చేశా, 2 రాష్ట్రాలకి సహాయం చేస్తున్నాను కాబట్టి. తర్వాత ధరణి కమిటీలో ఉన్నాను, చాలా ఎక్సర్సైజ్ చేశాం. ధరణి కమిటీ అయిపోయిన తర్వాత భూభారతి చట్టం చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించినాను. నేను 24 డ్రాఫ్ట్లు తయారు చేశాను భూభారతిది. మీరు చూస్తున్న 25వ డ్రాఫ్ట్ ఈ రోజున అసెంబ్లీ పాస్ చేసింది.
అది వచ్చినాక రూల్స్ కూడా ఒక 2-3 డ్రాఫ్ట్స్ రెడీ చేసి ఇచ్చాను. అక్కడి వరకు నేను రెవెన్యూ పరిపాలనలో సూచనలు ఇచ్చాను. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసింది. పెద్దలు కోదండ రెడ్డి గారు దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 7 మంది సభ్యులం ఉన్నాం దాంట్లో. అది 2 ఏళ్ల పదవి కాలం కోసం. అందులో మేము వ్యవసాయం సంబంధించి చాలా చేస్తున్నాం. సీడ్ యాక్ట్ గురించి కానీ లేకపోతే అగ్రికల్చర్ లో అవి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. అదొక భాగము. ఇప్పుడు ఈ భూభారతిలో మీరు ఇంత 24 డ్రాఫ్ట్స్ మీరు తయారు చేసి ఇచ్చారు. సో ఇదంతా చేసిన చట్టమే తయారు చేశారు. ఒక రకంగా చేసిన తర్వాత మీరు రూల్స్ ఫ్రేమ్ చేసే దాంట్లో మిమ్మల్ని ఎందుకు పెట్టలే? అంటే అప్పటిదాకా కూడా ఫార్మల్ గా ఎవరికి బాధ్యత లేదు. ఒకటి చట్టం అయినా సరే భూమి సునీలే చేయాలి, ఆయన అయితేనే పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. ముఖ్యమంత్రి గారికి వచ్చారా లేకపోతే వాళ్ళు పంపించేశారా? ఉంది లేదు వచ్చింది లేదు. యాక్ట్ అవుతున్న ధరణి మాత్రమే ఫార్మల్ కమిటీ. ధరణి కొన్ని సలహాలు చెప్పింది. అప్పటి వరకు కమిటీ ఫంక్షనింగ్ అయిపోయింది. ఫార్మల్ రిపోర్ట్ ఏమీ లేదు. ఎప్పటికప్పుడు సలహాలు సూచించి అయిపోయింది. అందులో వచ్చిన ప్రధాన నిర్ణయం ఏంటంటే చట్టం తేవాలి అనేది. ఎవరు చేయాలంటప్పుడు ఇంకా నేనే దాన్ని కీలకంగా మీదేసుకొని అప్పటికి అనుభవం ఉంది కాబట్టి చట్టం అసెంబ్లీలో పాస్ అవుతున్నప్పుడు కూడా ఆఫీసెస్ వెళ్ళ నేనే కూర్చొని ఉన్నాను. అసెంబ్లీ లోపల ఆఫీసెస్ వెళ్ళ కూర్చొని ఏం ప్రశ్నలు వస్తాయి, ఏం సమాధానం చెప్పాలి, చట్టం అక్కడ దాకా నేనే ఉన్నాను. మీరు ఆ వీడియోలో కూడా చూస్తుంటారు. చట్టం పాస్ అయిన రోజు రెవెన్యూ మంత్రి గారి షాలు కప్పి మీ కష్టానికి తెలంగాణకు మీరు చేసిన సేవకు చాలా ధన్యుడని చెప్పి చెప్పారు. అది అయిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయడంలో కూడా ఒక 2-3 డ్రాఫ్ట్స్ నేను పంపాను. ఆ తర్వాత అది లా డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఉండే నా వంతుకి ఇచ్చాను. తర్వాత వాళ్ళకి ఇంటర్నల్ డిస్కషన్ ఉంటాయి కదా. రూల్ కి పెద్దగా అంత ప్రాధాన్యత లేదు కదా, అంటే రూల్ యాక్ట్ కి భిన్నంగా పోతానికి లేదు కదా. అప్పటికి నేను వ్యవసాయ కమిషన్ లోకి వచ్చేసాను. ఎందుకు మిమ్మల్ని కావాలని పక్కన పెట్టినా నాకు అనిపిస్తుంది. మీరు ఓపెన్ అవ్వాలి. ప్రజలకు సంబంధించిన విషయం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒకటే అంటున్నా. ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏ లెవెల్ ఉన్నా ఆ లెవెల్లో అతన్నే కంటిన్యూ చేస్తే ఫస్ట్ లెవెల్లో జరిగిన పని సెకండ్ లెవెల్లో తను కంటిన్యూ చేయగలుగుతారు కదా పర్ఫెక్ట్ గా. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నాకు ల్యాండ్ లో ఇబ్బంది ఉన్నా త్రూ కమిషన్, అగ్రికల్చర్ కమిషన్ ద్వారా సలహాలు సూచనలు పంపుతున్నాం. మేము చేయగలిగింది చేస్తున్నాము. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బందులు అనిపించినప్పుడు, నా దృష్టిలో ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుండు అనుకున్నప్పుడు పర్సనల్ లెవెల్లో కూడా కొన్ని వెళ్తున్నాయి. బట్ మీరు అన్నట్టుగా నేను ఫార్మల్ గా లేను దాంట్లో. అది వేరే ఉండేదేమో. ఫార్మల్ గా కనుక ఆ కమిటీ ఉన్నా లేదా. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యని పరిష్కరించాలి అనే ఒక ఆలోచన ఉంటే మిమ్మల్ని కంటిన్యూ చేయాలా? అంటే నాకు ఆ విషయంలో నాకు ఒక భిన్నాభిప్రాయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రిసెప్టివ్గా ఉన్నారు. నేను ఎన్నిసార్లు మాట్లాడిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫిడవిట్ రూల్ ఎక్కడ పోయినా ఏం చెప్పినా ఇక్కడ ఏం కాలే. ఇంకా నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయినా. அவர் అసెంబ్లీలో ఉన్నప్పుడు చాంబర్లో వేరే పనులు పోయినప్పుడు ఇది కూడా జ్ఞాపకం చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యిండు. 4 రోజుల్లో రూల్ మారిపోయింది. ఎక్కడెక్కడైతే అడ్డంకులు వస్తున్నాయో నేను కొన్ని అయితే అవుతున్నాయి. మీరు అన్నట్టుగా ఫార్మల్ సెటప్ లో కనుక ఉండుంటే అది భిన్నంగా ఉంటుంది. రోజు రోజు అదే పనిలో ఉంటాం కదా. యాక్ట్ ఉన్నప్పుడు 14 నెలల పాటు నా సొంత పనులను జీతం కూడా ఏం లేదు. నేనేం కమిటీలో ఏం లేదు. మా భోజనాల ఖర్చు మేమే పెట్టుకున్నాం. సెక్రటరియట్ లో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒకరు ఎక్కడి నుంచి భోజనం తెప్పించడం లేదా మేము ఎక్కడి నుంచి భోజనం తెప్పించుకోవటము, మా కార్లో మేమే పెట్రోల్ పోసుకున్నాము. మా పని సంవత్సరం పాటు అందరికంటే ఎక్కువ నేను టైం ఇచ్చా. ఇప్పుడు ఏమైపోద్ది అంటే మీరు ఎక్కడైనా ఇప్పుడు ఈ సమస్యలు ఇట్లా కంటిన్యూ అయిపోయినాయి అనుకోండి ఎలక్షన్స్ వరకు, మీరు ఎక్కడైనా వెళ్ళి భూభారతి చట్టం నేనే తయారు చేసిన అంటే మిమ్మల్ని నెగిటివ్గా చూస్తారు. అంటే ఈ చట్టము, ఫ్రేమింగ్ రూల్స్ ఇదంతా అందరికి తెలియదు కదా. చేస్తున్నారు కాబట్టి తెలుస్తున్నది. కానీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కామన్ మ్యాన్ కి ఏం తెలుస్తుంది? ఓ ఈయన తయారు చేసినట్టునే ఈ సమస్యకు అంత కారణం అనుకునే ప్రమాదం కూడా ఉన్నది. కరెక్ట్ మీరు అనేది 100% నిజము. అంటే రెండు తప్పుడు అభిప్రాయాలు ఏంటంటే ఏ సమస్యకైనా భూభారతే పరిష్కారం అనేది తప్పుడు. నేను చట్టం తెస్తున్నప్పుడు కూడా చెప్పిన సర్వరోగ నివారణ భూభారతి కాదు, భూభారతి జిందా తిల్స్మాత్ కాదు. హక్కుల రికార్డుకి సంబంధించి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది ఒకటి చెప్పాను. రెండోది తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కావాలంటే భూభారతి చట్టం తేవటం కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను 52 రికమెండేషన్స్ ఇచ్చా చెప్తప్పుడు. అందులో భూభారతి చట్టం తేవటం ఒకటే. ఎన్ని 52 ఎన్ని చట్టం వచ్చింది కదా, ఒకటే మొదటిది వచ్చింది. మిగతాయి కూడా రావాలి. అంటే భూమి జటిలమైన సమస్య. ఈ రోజుకి ఏదో మంత్రదండం వేస్తే అన్ని మాయత అనుకోవట్లేను. కానీ కొంత సిస్టమేటిక్గా ఆ వైపు అడుగులు పడుతున్న కొద్దీ ఉన్నంతలో చాటవాటికి మనం పరిష్కారం చేయొచ్చు. ధరణితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అసలు సమస్య కంటే ధరణి టెక్నాలజీ, ధరణి సాఫ్ట్వేర్ లేదా అవి తీసుకొచ్చే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ధరణి రాకముందు తెలంగాణలో 76 రకాల భూమి సమస్యలు ఉంటే ధరణి వచ్చిన తర్వాత 123 రకాల భూమి సమస్యలు తయారైనాయి. అంటే కొత్త రకాలు, కొత్త రోగాలు. నేను అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న వాళ్ళందరూ ఒకసారి భూమి హక్కుల పరీక్ష చేసుకుంటే ఈ రోగాలలో ఏది ఉందో తేలుతుంది. ఇప్పటిదాకా అదృష్టం ఏంటంటే ఇప్పుడు పరీక్ష చేసుకోలే, ఇంకా రోగ లక్షణాలు బయటకు అందరికీ కనపడలా.
ఆ రోగ లక్షణాలు అందరిలో కనపడక ముందే మన రికార్డుని సెటిల్ చేసుకోవాలి. నేను 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను, ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందండి? కొంత ఇంప్రూవ్డ్ ఉంటుంది, ఎందుకంటే 2-3 కారణాల వల్ల. అది చెప్పే ముందు 2004లో నల్సార్ యూనివర్సిటీలో లా డిగ్రీ నా చేతిలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 22 ఏండ్ల పాటు ఇండియా మొత్తంలో ల్యాండ్ మీద పనిచేస్తున్నా. లాయర్గా పనిచేశాను, సివిల్ సొసైటీలో ఉన్నాను, ఎన్జిఓలో పనిచేశాను, గవర్నమెంట్లో పనిచేశాను, లాయర్గా నల్లకోట వేసుకున్నాను, ఏం చేసినా ల్యాండ్ మీద ఉన్నాను. కాబట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే, ఒకటి వాళ్ళు రీసర్వేకి వెళ్ళారు. దాదాపుగా 7,000 గ్రామాలలో ఇప్పుడు రీసర్వే పూర్తయింది. రీసర్వే జరగకుండా మనం మిగతా భూ సమస్యల పరిష్కారం కష్టమవుతుంది. రెండోది, ఆ రాష్ట్రంలో దాదాపుగా 10 ఏండ్ల పాటు భూ రికార్డుల సవరణకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 2012లో ఆంధ్ర ప్రాంతంలో మొదలైన భూ రికార్డుల సవరణ కార్యక్రమము నిన్న మొన్నటిదాకా కొనసాగుతూనే ఉంది. 2014, 2018 4 సంవత్సరాలలోనే 1B అడంగల్ 2 కీలకమైన ల్యాండ్ రికార్డులో 1 కోటి ఎంట్రీస్ ని కరెక్షన్ చేశారు. 1 కోటి తప్పులని రికార్డుని సవరించిండ్రు. అంత ఎక్సర్సైజ్ అది ఒక కంటిన్యూస్ నిరంతర ప్రక్రియ లాగా జరుగుతూ పోతుంది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రభుత్వం చేస్తున్న రెవెన్యూ శాఖ. రెండోది ఏంటంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమంతో రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు పోతుంది. ఏదో ఇప్పుడు ఒక కార్యక్రమం వస్తుంది, మీ భూమి మీ హక్కు అని. ఆ కార్యక్రమంలో రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు పోతున్నారు, రీసర్వేల గ్రామాలకు పోతున్నారు. ఒక తేడా అక్కడికి. రెండో తేడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామంలో 4-5 రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ, ఒక సర్వేయరు, 1-2 వాలంటీర్స్. ఇప్పుడు వాలంటీర్స్ లేకపోయినా 3 అయితే గ్యారంటీ ఉంటారు. విఆర్ఓ, విఆర్ఏ, సర్వేయరు ప్రతి రెవెన్యూ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఆ సర్వేరే చేస్తున్నారు, ఆ రెగ్యులర్ గా గవర్నమెంట్ సర్వేర్ ఇప్పుడు అక్కడ సర్వే చేస్తున్నారు. తర్వాత డీసెంట్రలైజేషన్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ఇప్పుడు గ్రామ సచివాలయంలోనే మ్యూటేషన్ చేసుకోవచ్చు, తహసీల్ ఆఫీస్ కూడా పోవాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడైతే రీసర్వే జరిగిన గ్రామాలు ఉన్నాయో, అన్నదమ్ముల మధ్యలో పార్టీషన్ డీడ్ రాసుకోవాలన్నా, తండ్రి చచ్చిపోయినాక పిల్లలు గ్రామ సచివాలయంలో, గ్రామ పంచాయతీ ఆఫీస్ లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమైందంటే, 2014 నుంచి ఇప్పటిదాకా ప్రతి అంశం మీద స్పష్టమైన గైడ్ లైన్స్ వస్తుంది ప్రతి అంశానికి. ఇప్పుడు ఆ 10 ఏళ్లలో 12 ఏళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇంత పెద్ద పుస్తకం తయారైంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఇచ్చిన జీవోలు, సర్క్యులర్లు, మెమోలు తీసుకుంటే, ఉదాహరణ ఇప్పుడు సాదా బైనామా మన దగ్గర సమస్య ఉంది, తెలంగాణలో ఉంది. 9 లక్షల పెండింగ్ దరఖాస్తు, 9,24,000 ఉన్నాయి. వాటినే పరిష్కారానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో పాత దరఖాస్తులే కాదు, వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 దాకా దరఖాస్తు పెట్టుకోవచ్చు. 2 ఏళ్ళ టైం ఎందుకు? రీసర్వే పరిష్కరిస్తూనే ఉన్నారు. అంటే సమయం పట్టినా చట్టంలో వెసులుబాటు ఉంది, ప్రాసెస్ క్లియర్ గా ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక రోజు ముందు ఒక రోజు వెనకో జరగడానికి ఉంటుంది. తెలంగాణలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, హ్యూమన్ రిసోర్సెస్ లేవు, గ్రామ స్థాయిలో మనకు రెవెన్యూ సిబ్బంది లేరు. రెండోది, వ్యవస్థనే రద్దు చేసినాం కదా మనం మొన్నటిదాకా, వ్యవస్థనే రద్దు చేసినాం లేదు. రెండోది, యాక్టివ్ గైడ్ లైన్స్ మీద స్పష్టత లేదు. మీకు జ్ఞాపకం ఒకసారి గుర్తు చేస్తాను, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేసి రికమెండ్ చేసే అవకాశం నాకు దొరికింది. 2014లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక జీవో జారీ చేసి నల్సార్ యూనివర్సిటీకి బాధ్యత ఇచ్చాడు. నల్సార్ యూనివర్సిటీ అప్పుడు నేను ఆర్డీఏ సంస్థకి డైరెక్టర్గా ఉన్నా. ఆర్డీఏ సంస్థ నల్సార్ కలిసి తెలంగాణలో అమలులో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేసి ఏవి ఉంచాలి, ఏవి తీయాలి, ఎట్లాంటి మార్పు రావాలడితే నేను ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో సిప్స్కి ఇచ్చింది. చక్రపాణి గారు అప్పుడు దానికి డైరెక్టర్గా ఉన్నారు, ఆయన తర్వాత హెచ్ఆర్డీకి పనిచేశారు. వారికి ఇచ్చినప్పుడు వారు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ చట్టాలను అన్ని కూడా అధ్యయనం చేసి ఏ మార్పులు చేయాలో ఒక డీటెయిల్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారికంగానో అనధికారికంగానో 2 రాష్ట్ర ప్రభుత్వాలతో ఏదో ఒక కెపాసిటీలో పనిచేస్తున్నా. తేడా ఎక్కడ కనపడుతుందంటే, సమస్య వచ్చినప్పుడు అక్కడ వెంటనే రియాక్ట్ అయ్యి కాగితాల మీద చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. మన దగ్గర ఆ రియాక్ట్ అయ్యి పరిష్కారం చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాము. రెండోది, పేపర్ మీద సరి అయిన గైడ్ లైన్స్ లేవు. లేకపోతే ఏమవుతుందంటే, కింద స్థాయి అధికారికి చట్టం ఇంపార్టెంట్ కాదానికి, వాళ్ళ బాస్ ఇచ్చిన కాగితం ఇంపార్టెంట్. అదేంటి, ఆ సర్క్యులరో, మెమోనో, గైడ్ లైన్స్ అది లేకపోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ మీరు 22A అన్వయించి చూడండి. సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉంది, 5 కేటగిరీలో పెట్టమని ఉంది, అంతవరకే ఉంటుంది. అంతే. దాన్ని ఎట్లా నిర్వహించాలని దగ్గర మీరు ఎక్కడ నాకు మార్గదర్శకాలు చూపిస్తారా? ఏమన్నా ఉంటే గనక గౌరవ హైకోర్టు 2-3 తీర్పులలో ఇచ్చిన ఆదేశాలు కనపడతాయి తప్ప కింద స్థాయిలో లేవు. అది పెద్ద సమస్య. ఇది పెద్ద వ్యవహారమే జరగాల్సి ఉంది. ఇంకా
చాలా ఇప్పుడు రవి గారు అన్నింటికంటే ముందు మంచి చేయాలి అనే ఒక మంచి ఆలోచన కావాలి. 1% అది ఉంటే మిగతా వస్తుంది. ఆలోచన లేనిది ఈ భూములన్నీ మనమే లేపేయాలి అనుకున్నప్పుడు ఇది ఇప్పుడు తెలంగాణలో చాలా చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. మనం ఇంకా దీన్ని కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22A లో ఉంది, నిజమేనా? ఎట్లా పెట్టిరు అది మరి? ఉండొచ్చు, ఎందుకంటే బేస్ నెంబర్ ఏదో ఉండుంటది. అదంతా 2-3 సర్వే నెంబర్లే కదా ఆ ప్రాంతం అంతా. ఆ బేస్ నెంబర్ పోతే ఇంక అందరి ఉన్నట్టే కదా దాంట్లో. ఇది టెక్నికల్ అందులోకి పోతాయి, అందులోకి పోతాయి పాత నెంబర్లో. కానీ తెలంగాణలో రఘు గారు మీలాంటి వాళ్ళు ఈ సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఇది ఒక 22A భూభారత్ ఒకటే కాదు, ప్రజలు ఎదుర్కొంటున్న కీలకమైన భూమి సమస్యలు చాలా ఉన్నాయి. లోతుకు వెళ్ళి చర్చించే ప్రయత్నం చేయాలి. ఓకే, ఈ సమస్య ఉంది, ఎందుకు పరిష్కారం చేయటం లేదని ఒకరు అడగటమో మేము చేస్తున్నాం ప్రభుత్వం చెప్పటం కాదు. తెలంగాణ భూముల చరిత్రకి చాలా నేపథ్యం ఉంది. ఈ సమస్యకి మూలాలు ఎక్కడో ఉన్నాయి. తెలంగాణ భూముల సర్వే చేసింది 1910, 1940 ప్రాంతంలో కూడా మొత్తం భూముల సర్వే జరగలే. అప్పటికి ఏవైతే సాగు పనికి వచ్చాయో అంతవరకు రికార్డు ఉంది తప్ప మిగతా దానికి రికార్డే లేదు. ఈ రోజున 12,000 రెవెన్యూ గ్రామాలు తెలంగాణలో ఉంటే దాదాపుగా 2-3 వేల గ్రామాలకి సర్వే రికార్డే లేదు. అందులో ఒక 700 గ్రామాలు అప్పుడు సర్వేనే జరగని గ్రామాలు రికార్డు పోయినాయి. కాబట్టి ఈ రోజున ఏమేమి సమస్యలు మీరు చూడండి. రీసర్వే జరగలేదు, ఇప్పుడు ఏదో పైలట్ గవర్నమెంట్ మొదలు పెట్టింది. అలా చాలా ఇష్యూస్ వస్తే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక పక్కన సాదాబైనామా సమస్యలు ఉన్నాయి, భూభారతి ROR సమస్యలు ఉన్నాయి, 22A సమస్యలు ఉన్నాయి. అసైన్మెంట్ భూములకి పూర్తి హక్కులు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ నడుస్తుంది. 25 లక్షల ఎకరాల భూమి ఉంది, మాకు సంపూర్ణ హక్కులు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఇచ్చారు, ఇక్కడ కావాలని నడుస్తుంది. అన్సెటిల్డ్ ఇనాములు ఉన్నాయి, 30-80 రాని వాళ్ళు ఉన్నారు. ఇలా నేను లెక్క పెట్టుకుంటూ పోతే మీకు లిస్ట్ ఒక 76 సమస్యలు, 76 చూపిస్తా పాతయి, ఒక కొత్త 20-30 చూపిస్తా. దాంతో పాటుగా రికార్డుల్లో గందరగోళాలు, తర్వాత చట్టాల్లో గందరగోళాలు పోవాలి. 124 భూమి చట్టాలు తెలంగాణకు ఉన్నాయి. అన్ని చట్టాలు అవసరమా? అన్ని కలిపి ఒక చట్టం చేసుకుంటే కాదా? అది ఒక ప్రయత్నం మేము మొదలు పెట్టా. నేను స్కెల్టన్ తయారు చేస్తా. ఒకే చట్టం ఉంటే ఏముండాలో ఒక ముసాయిదా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని చట్టం చేసుకో. ఇన్ని రికార్డులు అవసరమా? ఒకే రికార్డు ఉండాలి. వీటన్నిటికీ కాకుండా రఘు గారు మీలాంటి వాళ్ళందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ దేశంలో రికార్డుల వ్యవస్థని సంపూర్ణంగా మార్చాలని 2008లో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ రెజల్యూషన్ చేసింది. ఏం చేసిందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పటిదాకా ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు భూములకు సంబంధించి. ఏ రికార్డు కూడా గవర్నమెంట్ గ్యారంటీ లేదు. ఎప్పుడూ టైటిల్ రిజిస్ట్రేషన్ జరగదు. భూమి సమస్యలు వస్తే పరిష్కారం చేయడానికి ఒక ప్రత్యేక యంత్రాంగం అంటూ ఏది లేదు. 2008 కేబినెట్ రెజల్యూషన్ ఏంటంటే, భారతదేశంలో రాబోయే రోజులలో ఏ భూమి అయినా ఒకటే రికార్డు ఉండాలి, ఆ రికార్డు కంప్యూటర్లో ఉండాలి, ఆ రికార్డులో పేరున్న వాడికి గవర్నమెంట్ గ్యారంటీ ఉండాలి, వాడి ఓనర్షిప్కి ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే జరిమానా కట్టియాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి, భూ సమస్యల పరిష్కారానికి జిల్లా లెవెల్లో ఒక ట్రిబ్యునల్ ఉండాలి అని విధానపరమైన నిర్ణయం తీసుకొని ఓ స్కీమ్ తీసుకొచ్చినాం. NLRMP అని, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. దాని పేరు మారింది, ఇప్పుడు DLRMP అని అమలు చేస్తున్నాం. 2030 నాటికి ఈ టార్గెట్ చేరుకోవాలని ఒక పక్క చెప్తూనే, అలాంటి ప్రయత్నంలో మనం ఎక్కడ ఉన్నాం, తెలంగాణ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు చెప్తున్నది జరగాలి అంటే లీడర్ల చేతిలో, లీడర్లు నడిపించే రియల్ ఎస్టేట్ కంపెనీల చేతిలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అంతా మళ్ళీ వెనక్కి రావాలి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అంటే మనం రెట్రోస్పెక్ట్ గురించి కాసేపు పక్కన పెడదాం. ఈ రోజు సర్వే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. ఈ రోజు ఎంతైతే పట్టా భూమి ముందు గది చేయండి. తర్వాత ఓకే, అన్ని ఇప్పుడు మామిడి చెట్టు కింద నిలబడ్డారు, చిటారు కొమ్మను పండేందుకు మీకు కావాలి, చేయికి అందుకు కోసుకోరాదండి ముందు. మాది ఎక్కడ బయటపడుతుందో. అందుకే ఒక సిస్టమ్ వైపు, మీరు అన్నది కరెక్టే, కానీ టైటిల్ గ్యారంటీ అంటే కాంప్లికేషన్ అనకూడదు. టైటిల్ గ్యారంటీ ఏమంటుంది, ఇంక్రిమెంటల్గా. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో రీసర్వే కావటం లేదు, 10-20 ఏళ్ళ నుంచి అంటున్నాం తప్ప చేయటం లేదు. అందుకే మేము భూభారత్లో ఇంకొక మార్గం చూపించినాం. మేము ఏమన్నామంటే, ఊరు మొత్తం రీసర్వే చేయటం ఒక పద్ధతి, ఇంకొక పద్ధతి ఏంటంటే ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో, ఎప్పుడెప్పుడు మ్యూటేషన్ చేస్తారో అప్పుడు ఆ భూమి వరకు కొలతలు కొలవండి, ఈ మ్యాప్లు తయారు చేయండి. ఇట్లా కనుక మీరు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పోతే 30-40% రికార్డు తయారవుతుంది. అప్పుడు విలేజ్ అంతా చేయడానికి ఉంటుంది. దీన్ని ఇంక్రిమెంటల్ సర్వే అంటాము. ఇలాంటి విధానం కర్ణాటకలో చాలా సక్సెస్ఫుల్గా 16 ఏళ్ళుగా నడుస్తుంది అని చెప్పి ఆ నియమాన్ని తీసుకొచ్చి మనం ఈ రోజున భూభారతి చట్టంలో పెట్టాం. అది ఎవరు చేయాలంటే సర్వేలు లేరు కాబట్టి గవర్నమెంట్ వరకు గవర్నమెంట్ సర్వే చేస్తాడు. ఇది రఫ్ మ్యాపే కాబట్టి ప్రతి మండలానికి 2-3 లైసెన్స్ సర్వేర్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని సలహా చెప్పాం. లైసెన్స్ సర్వేర్లని 2,000 మంది కావాల్సిన చోట 6,000 మంది తీసుకున్నారు. వాళ్ళ పాత్ర ఏంటో మీద గందరగోళం వల్ల ఇప్పుడు మధ్య గొడవలు ధర్నా చేస్తున్నారు, అరెస్ట్ చేశారు అందరినీ. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి చట్టపరమైన అధికారం ఎక్కడ ఉంది? భూభారతి చట్టంలో సెక్షన్ 5 కానీ 7 కానీ 8 కానీ 10 కానీ అన్ని సెక్షన్లు ఏం చెప్తుందంటే, ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగితే ఈ లైసెన్స్ సర్వేర్లే పటం తయారు చేసి ఇవ్వాలి. ఆ పటం తయారు చేయడానికి మీరు ఫీజు వసూలు చేయాలి, ఎంత ఫీజు ఉండాలి, వాళ్ళతో ఏం పని చేసుకోవాలనేది ఒక డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఉండుంటే
ఇంత గందరగోళం వచ్చి ఉండేది కాదు కదా. సో మీ అందరినీ కోరుకునేది ఏంటంటే తెలంగాణ ఏర్పడే నాటికి 2014 నాటికి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు భూమి మీద పనిచేస్తున్న వ్యక్తిగా మా టీం అందరం కలిసి తెలంగాణ రోడ్డు యాత్ర చేసాం. 2500 కిలోమీటర్లు. రెండు ప్రశ్నలు అడుక్కుంటూ పోయినాం. ఓకే, తెలంగాణ రాబోతుంది కదా, ఇంకా రాలే, ఇప్పుడు బిల్లు చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వస్తే భూముల గురించి ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, భూములకు సంబంధించి మీకేం కావాలని అడిగినాం. దాదాపుగా 10,000 మందిని కలిసినాము. 1000 మందిని ఇట్లా కెమెరా ముందు ఇంటర్వ్యూ చేస్తాం మాట్లాడుతున్నప్పుడు. ఇంకా వీడియోస్ ఉన్నాయి. దాని మీద ఒక చిన్న పుస్తకం తీసుకొస్తే వాళ్ళు అడిగిన వాటిని 10 మేజర్ డిమాండ్స్ కింద తయారు చేసి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో అని తయారు చేశాం 2014లో. అదే రూట్లో నేను మళ్ళీ 2018లో వెళ్ళాను, 2023లో వెళ్ళాను. ఏమడుగుతున్నారు తెలుసా తెలంగాణ ప్రజలు? అవి వాళ్ళ తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్స్. మా ఊరికి రీసర్వే జరగాలి, కొత్త రికార్డు తయారు కావాలి, మాకందరికీ పాస్ పుస్తకాలు కావాలి, ఊరికొక విఆర్ఓ ఉండాలి, ఆ వ్యక్తి మా ఊళ్ళో ఉండాలి, తర్వాత భూ సమస్యలు వస్తే పరిష్కారం తహసీల్దార్ లెవెల్లోనో ఆర్డీఓ లెవెల్లో అయిపోయేటట్టు ఉండాలి, కోర్టులు చుట్టూ. ఇవి అడుగుతున్నాయి. అట్లా ఒక 10 ఉన్నాయి. బేసిక్ నీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మనందరం తెలంగాణ సమాజం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే 2014 కంటే ముందు పరిస్థితి ఏముండే, 14లో తెలంగాణ సమాజం ఏం కోరుకుంది, గడిచిన 12 ఏళ్ళుగా మనం ఏం చేసాము, ఇప్పుడు ల్యాండ్ గురించి ఏం జరగాలి, ఒక విజన్ ఉందా మనకి? ఆ విజన్ కనుక ఉంటే మిగతా ఆటోమేటిక్ వస్తాయి. అంటే నేను విజయవాడకు పోవాలా, బెంగళూరు పోవాలా నిర్ణయం ఇస్తే ఇటువైపు హైవేలో పోవాలి, ఫ్లైట్ ఎక్కాలా, ఇంకేమైనా చేయాలో తెలుస్తుంది. సో ఈ రోజున తెలంగాణ కావాల్సింది భూములకు సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ అమలు చేయడానికి కావాల్సిన ఒక టీము, చట్టం కావాలా, రూల్స్ కావాలా, గైడ్లైన్స్ కావాలా, మిషనరీకి ట్రైనింగ్ కావాలా, ఏం కావాలా నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధిగా అన్ని స్థాయిలో కనుక పని జరిగితే ఇప్పటికిప్పుడు ఈ పని చేసిన సంవత్సర కాలం లోపల ఈ రోజున్న సమస్యలో సగం పైన పరిష్కరించవచ్చు. ఎందుకంటే ఈ సగం సమస్యలు కూడా కొత్తగా సృష్టించబడ్డ సమస్యలు, కంప్యూటర్ సృష్టించిన సమస్యలు, చట్టాలు సృష్టించిన సమస్యలు. కాబట్టి ఇవన్నిటిని మనం గ్రామ స్థాయిలోనే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం. 22A మీద ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏం చేయాలని మీరు సలహా ఇస్తారు? 4-5 పనులు. ముందుగా జరగాల్సింది గైడ్లైన్స్ ఇవ్వండి. నిర్వహణ మీద గైడ్లైన్స్, ఎట్లా ఉంచాలి, ఎట్లా తీయాలి, ఎవరు ఉంచుతారు, ఎవరు తీస్తారు. రెండోది, ఈ లిస్టులందరినీ ఈ లిస్టులో మీరు గ్రామ స్థాయికి పంపండి. ఎవరికి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవడం కాకుండా ఫోర్బిటర్ లిస్ట్ని ఏ గ్రామానికి ఆ గ్రామం పోయి మీరు అభ్యంతరాలు మీరు అడగండి. ఇప్పుడు గ్రామంలో తెలంగాణలో యావరేజ్ విలేజ్ సైజ్ అబౌట్ 3000 acres, 3000 ఎకరాలు ఉంటుంది యావరేజ్గా. 500 ఎకరాలు, 600 ఎకరాలు, 1000 ఎకరాలు ఉండొచ్చు కదా, అంతకంటే ఫోర్బిటర్ లేదు కదా. ఆ 1000 ఎకరాలు ఏందో గ్రామ పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే చేయండి, సర్వే నెంబర్ వారిగా. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అడగండి. లేని ఉంటే చెప్పమని చెప్పండి. లిస్టులో ఉండాల్సింది లేకుండా పోతే చెప్పాలి, ఉండకూడదు ఉంటే చెప్పమనండి. దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, వ్యవసాయ భూములన్నింటినీ ఒక్కసారి ఒక 6 నెలల్లో మొత్తం చేయొచ్చు. నాన్ అగ్రికల్చర్ ఉంటే లోకల్ బాడీస్కి ఇవ్వండి, గ్రామ పంచాయతీలోనో ఇక్కడ వార్డులోనో ఎక్కడో పెట్టి తీసుకోండి. అదే టైంలో ఆన్లైన్లో కూడా ఒక ఫైనల్ లిస్ట్ని అందుబాటులో పెట్టండి. ఇది ఈ ఊరికి ఫైనల్ లిస్టు. ఇప్పుడు అది చాలా గందరగోళం ఉంటుంది. ఈ లిస్టులో నా నెంబర్ కనపడదు, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, తీరా పోయి 4-5 స్టెప్స్ కంప్యూటర్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇది బ్లాక్ అయింది, లేదు మన లిస్టులో లేదు కదా అంటే లేదు పలానా వేరే రిజిస్టర్లో ఇది ఆల్రెడీ ప్రోబిటర్లో ఉందని వస్తుంది. ఇది జరగకూడదు. ఇక మూడోది ఏంటంటే తప్పు చేసిన అధికారుల పైన ఏం చర్యలు తీసుకుంటారో స్పష్టత ఉండాలి. ఇప్పుడు భూభారతి చట్టం ఉంది, చట్టంలో రాసి ఉంటుంది. ఒక పక్కన ప్రజలకి పాస్బుక్ ఎత్తే వాళ్ళు రాసుకుంటూనే ఎవరన్నా తప్పు రికార్డులు చేసినా, తప్పుగా పాస్బుక్లు ఇచ్చినా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చో చట్టంలో ఉంది. 22A కూడా అట్లా ఉండాలి. మీరు కనుక పెట్టకూడని భూమి పెట్టినా, తీయాల్సిన పద్ధతుల్లో మీరు తీయకపోయినా వాళ్ళ మీద. చెరువులకు సంబంధించిన భూమి 22A ఉండొద్దా? ఉండాలి. మరి కొన్ని లేవు కదా, ఇల్లు కట్టేసి అదే అపార్ట్మెంట్లు కట్టి అదే అంటున్నా కదా. అంటే ఒక పక్కననేమో ఏ భూమి అయితే పూర్తిగా ఉండాలో అన్ని ఉండవు, ఏవి ఉండకూడవో అవి ఉంటున్నాయి. అదే కదా ఇబ్బంది. రెండు ఇబ్బందులే. ఉండాల్సింది ఉండకపోయినా ప్రజలకే ఇబ్బంది, ఎందుకంటే ప్రజల ఆస్తులు అవి. ఉండకూడదు ఉన్న వ్యక్తులకు ఇబ్బంది. ఒక పక్కన మనం 22Aని రక్షించుకోవాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏదో 22A భూతంలాగా కనబడుతుంది, దీన్ని మొత్తం తీసేయాలంటారు. అది పోతే దానివల్ల ఇంకా పెద్ద డేంజర్ ఉంటుంది. 22Aని ఉంచుకుంటూనే తప్పుల సవరణకి ఎట్లా ఆలోచించాలి. రఘు గారు, ఏది కూడా ఇంపాసిబుల్ కాదు, అది కష్టమైనది ఏం కాదు. కానీ మీ ఇంతకుముందు అన్నట్టుగా 1% మనం కనుక చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్నిటిని మనం చేసుకోవచ్చు. ఈ విషయంలో అంటే 20 ఏళ్ళుగా చూస్తూ వచ్చిన దాంట్లో లాస్ట్ ఒక 1.5 year గవర్నమెంట్ చాలా సిన్సియర్గానే చేసింది. చట్టం తీసుకొచ్చేంత వరకు కొంతవరకు ఆ ఇంట్రెస్ట్ కనుక అట్లనే కొనసాగి మనం చేయగలిగితే ఇంకొక 1.5 yearలో తెలంగాణలో ఉన్న చాలా వరకు భూ సమస్యల్ని మనం పరిష్కారం చూపించవచ్చు. ఇప్పుడు 25 lakh acres గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పట్టాల కింద మారిందని ఒకటి ఉన్నది. టెరాసిస్ అనే కంపెనీ ధరణి ఇదంతా జరిగిన తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అనుకోండి, ఇంకే రకమైన గవర్నమెంట్ భూమి అయినా సరే
ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకురావడానికే భూభారత్ తీసుకొచ్చారని పెద్ద ప్రచారం చేశారు. కరెక్టే. అంటే ఇప్పుడు అది రెండు అంశాలు చెప్తా. కబ్జా అయింది, కబ్జానే అంటే పోయింది కదా. నేనేం చేస్తానో చెప్తా, చట్టంలో వెసులుబాటు ఏం తెచ్చానో చెప్తా. ఇప్పుడు ధరణి వచ్చినప్పుడు ఏమైందంటే ల్యాండ్ క్లాసిఫికేషన్ ఒకటి ఉంటుంది, భూమి నేచరు క్లాసిఫికేషన్. తరి భూమా, కుష్క్యా ఒకటి రాస్తాము, ప్రభుత్వమా, పట్టానా, భూదానా ఇంకో క్లాసిఫికేషన్ రాయడానికి కాలం ఉంటుంది. ఈ ధరణి వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని పొరపాట్లు, కొన్ని కావాలనో అసైన్ ల్యాండ్ అని పట్టాను రాశారు, పట్టాని అసైన్ అని రాసిన సందర్భాలు ఉన్నాయి. ఫారెస్ట్ కూడా పట్టా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, అసైన్ని పట్టా చేసుకున్న ఇన్స్టెన్స్లు కూడా మనం చాలా మంది కేస్ స్టడీస్ చూసాం. మరి వీటిని ఎట్లా చేయొచ్చు అనడానికి 2 సలహాలు మా నుంచి వెళ్ళినప్పుడు. ఒకటి ఏమన్నామంటే ఆడిటింగ్ జరగాలి, ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి, కమ్యూనిటీ ఆడిట్ జరగాలి. ఫోరెన్సిక్ ఆడిట్ మీరు ఎందులో చాలాసార్లు మాట్లాడారు, ఎక్స్పర్ట్స్ వచ్చి ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా, ఏం జరిగింది చూడటం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే 2014 రికార్డును పెట్టుకొని, ఇప్పుడున్న రికార్డును పెట్టుకొని, మనకున్న బేస్ రికార్డ్స్ సేతు దగ్గర పెట్టుకుంటే ఇవి మ్యాచ్ అవుతున్నాయా కావట్లేదా. ఇప్పుడు అక్కడ 2014 రికార్డులో ఫారెస్ట్ అని ఉంది, ఇప్పుడు పట్టాను ఉంది అనుకో, ఏదో మతలబ్ జరిగినట్లే కదా, కరెక్టే జరిగిందా లేదా. ఈ ఆడిట్ ఏ ఊరికి చేస్తే సరిపోతుంది ఒకటి. రెండోది మరి ఒకవేళ ఎవరన్నా ఫారెస్ట్ ల్యాండ్, లేకపోతే భూధాన్ ల్యాండ్, ఎండోన్మెంట్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ పట్టాలు చేయించుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, చట్టంలో రెమెడీ లేదు. అందుకే భూభారతి చట్టం సెక్షన్ 16 చాలా కీలకం, చాలా తక్కువ మందికి తెలుసు ఆ సెక్షన్. భూభారతి చట్టంలోని సెక్షన్ 16 ప్రకారము ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడుండైనా సరే తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్పిన ఈ 5-6 రకాల కేటగిరీ భూములకి పట్టాలు తెచ్చుకున్నట్టుగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే సిసిఎల్ఏకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సిసిఎల్ఏకి రివిజన్ అధికారం ఉంది, ఆయన దాని మీద ఎంక్వైరీ చేసి పట్టాలు రద్దు చేయొచ్చు, భూమిని తిరిగి వెనక్కి స్వాధీనం చేసుకునే అధికారం సెక్షన్ 16 భూభారతి చట్టంలో ఉంది. దీనికి తగ్గట్టుగా ఒక యాప్ కూడా రూపొందించే ప్రయత్నం ఇనిషియల్ జరిగింది, అది ఎక్కడ దాకా నాకు తెలియదు. భూరక్షక పేరుతోటి ఒక యాప్ ఇస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా సమాచారం ఇవ్వడానికి. ఇది గనక అమలు చేస్తుంటే మీరు అన్న వాటన్నిటిని వెనక్కి లాక్కోవచ్చు. ఎవడో ఫారెస్ట్ నెంబర్ ఏమన్నా ఉందా అండి? అంటే అది కష్టము, అంచనా వేయడం కూడా కష్టం. లక్షల్లోనే ఉందిగా, ఉండొచ్చు కూడా. ఇప్పుడు భూభారతిలోకి ఉన్న లెక్కలకి డిపార్ట్మెంట్ లెక్కలకి పోలిస్తే వ్యత్యాసం ఉంది కాబట్టి అంతవరకు సమస్య ఉన్నట్టు లెక్క. ఉదాహరణకి ఎండోన్మెంట్ ల్యాండ్ 83,000 ఎకరాలు ఉండాలి అని ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు భూభారతిలో ఎంత ఉంది? భూదాన్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు మా ల్యాండ్ 1,00,000 ఎకరాలు ఉండాలి అంటున్నారు. ఇప్పుడు భూదాన్లో ఎన్ని ఎకరాలు ఉంది, భూదాన్ అనే క్లాసిఫికేషన్ అది తీస్తే మీకు మిస్ మ్యాచ్ అర్థమైపోతుంది. ఈ మిస్ మ్యాచ్ అంతా వేరే వాళ్ళ చేతికి పోయిందని చెప్పలేము, పోయింది ఉండొచ్చు లేదా అసలు లెక్కలకి రాకుండా ఉండొచ్చు. కానీ దాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. భూమి మాయమైపోతుందా, భూమి ఎక్కడ పోతుంది? సరే భూములకు ఒకటే రికార్డు ఉంది అని ఎక్కడో మాయం చేస్తే అయిపోదానికి ఇన్ని రికార్డులు ఉన్నాయి కదా, ఇన్ని రికార్డులను పోల్చుకొని చూడడానికి. అంటే మనం దాన్ని సిస్టమాటిక్గా చేసుకుంటూ పోతే చట్టంలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో వాటిని తొలగించే ప్రయత్నం భూభారతి చట్టం చేసింది. అంటే యాక్ట్లో మొన్నటిదాకా తహసీల్దార్కి అధికారం లేదు, ఆర్డీఓకి లేదు, కలెక్టర్కి లేదు. మీకు విచిత్రం చెప్తే మీకు ఆశ్చర్యం ఉంటుంది. ధరణి వచ్చిన తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కొక్క మాడ్యూల్ యాడ్ చేసుకుంటూ పోయారు. 33 మాడ్యూల్స్ పెట్టారు. మీకు ఏ సమస్య ఉన్నా ఈ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టండి, కలెక్టరో లేకపోతే సిసిఎల్లో పరిష్కారం చేస్తారని. లాయర్గా నా బేసిక్ క్వశ్చన్ ఏముండనంటే ఏ చట్ట ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం మీరు ఆ కరెక్షన్ చేస్తారో అని. లేదు కదా. దీని మీద హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది, ఇంకా పెండింగ్ లోనే ఉంది. అందులో వేసిన ఆయన ఇప్పుడు కేబినెట్ లో ఒక మంత్రి అప్పుడు పెట్టించిన దాంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఏ అధికారం ప్రకారం మీరు కరెక్షన్ చేస్తున్నారు అంటే లేదు, లీగల్ బేసిస్ కేసు అడ్మిట్. సేమ్ సాదా బైనామా కూడా అట్లే ఆపేసింది కదండి, సెక్షన్ 6 మీరు యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు గవర్నమెంట్ రీసర్వే చేస్తున్నది. లాస్ట్ 2 questions లో క్లోజ్ చేద్దాం. గవర్నమెంట్ ఇప్పుడు రీసర్వే అంటున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద 70 గ్రామాలు ఎక్కడో సర్వేయర్స్ తోని మొత్తం రీసర్వే అంటున్నారు. మీరు ఇది చెక్ చేశారా, ఇది రైట్ వేలో వెళ్తున్నదా? ఒకవేళ ఇట్లాగే ఈ సర్వే కంటిన్యూ అవుతే 22A లాంటి బాంబు మరోటి పేలబోతున్నదా? రీసర్వే పైలట్ విలేజ్లు ఫస్ట్ టైము అన్సర్వేడ్ విలేజెస్లో కొన్ని చేశారు. అంటే నిజాం పీరియడ్లోనే సర్వే జరగని విలేజ్లు సర్వే చేశారు. అందులో పెద్దగా ఇబ్బందులు రావు, ఎందుకంటే పాత రికార్డుతో పోల్చుకొని చూసేది ఏం లేదు. ఎవరెక్కడ ఉంటే దాని ప్రకారం కొత్త రికార్డు తయారవుతుంది. ఇప్పుడు రీసర్వే మొదలైంది పైలట్గా. కొన్ని చోట్లకి నేను వ్యక్తిగతంగా వెళ్ళాను. రీసర్వే మీద నేను 10-15 సంవత్సరాల నుంచి చాలా అధ్యయనం చేస్తూ చాలా రాష్ట్రాలకు వెళ్ళొచ్చాను. మేమే కొన్ని పైలట్ కూడా చేసాం. అంటే వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతో పైలట్ చేసిన ప్రాంతం ఉంది. పుట్టల భూపతి అని ఒక మారుమూల గిరిజన గ్రామం, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా పరిధిలో వస్తుంది. గంగారం మండలం పుట్టల భూపతి విలేజ్. మేమేం చేసామంటే రీసర్వే జరగాలి అంటే ముందు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ ప్యూరిఫికేషన్ జరగాలి, కరెక్ట్ సెటరైట్ చేయాలి. రెండోది సర్వేలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఫెయిల్ అవుతుంది. మూడోది మనం తయారు చేసేది వాటి టెక్నాలజీ మెథడాలజీ ఉంటుందో ఇప్పుడు సోఫిస్టికేషన్ చాలా పెరిగింది. ఒకప్పుడు తెలంగాణలో
చైన్ పట్టుకుని కొలిచినాం, కట్టెలు పట్టి కొలిచినాం, గుర్రం మీద తిరిగి గుర్రం అర్ధ గంట తిరిగి 3 ఎకరాల లెక్కలు ఉన్నాయి. గుర్రం మీద కొలిచి, అందుకే మీకు 6,000 ఎకరాలు ఎందుకు ఉంటుంది? అదేమైనా చైన్ పెట్టి కొలిచిందా? ఒక గుర్రం ఇట్లా ఒక అరగంట తిరిగి వస్తే ఇన్ని 100 ఎకరాల లెక్క. అక్కడ నుంచి మనం ఈ రోజు టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్గా ఉన్నామంటే డ్రోన్స్ వచ్చినాయి, జీపీఎస్లు, డిజిపిఎస్లు 100% అక్యూరసీతో మనం భూమి కొలిసే సందర్భం ఉంది. ఈ టెక్నాలజీ వచ్చిన సర్వే ఈజీ అయింది, కానీ సెటిల్మెంట్ ఇంకా ఇబ్బంది. సర్వే వేరు, సెటిల్మెంట్ వేరు. సర్వే అంటే ఎక్కడ భూమి ఉంది, ఎంత ముందు కొలవటం. సెటిల్మెంట్ అంటే దీని హక్కుదారుడు ఎవడో తేల్చడం. ఇప్పుడు అక్కడ చాలా చిక్కులు వస్తాయి. కాబట్టి సర్వే సరిగా జరగాలి అంటే ప్రతి ఊళ్ళో ఒక సర్వేర్ ఉండాలి, ప్రతి ఊళ్ళో ముందు రికార్డుల ప్రక్షాళన జరిగిపోవాలి, ప్రతి ఊరిలో అక్కడ ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ అక్కడికక్కడ పరిష్కారం చేయాలి. రెండోది, సర్వే అంటే తేనెతుట కదిపినట్టు ఉంటుంది, సమస్యలు ముందు వస్తాయి. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో ఒక పరిష్కార వ్యవస్థ ఉండాలి, పేద ప్రజలకి సహాయం చేయడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఇన్ని జరిగితే సర్వే కొంత మనం ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు పైలట్లో ఈ లైసెన్స్ సర్వేలని రెగ్యులర్ సర్వేలు వాడుకొని కొన్ని గ్రామాల వాళ్ళు కేటాయించి ఊరికి ఇన్ని వేల రూపాయలు డబ్బు కేటాయింపు జరిగింది. ఇప్పుడు ఇంకా ఇనిషియల్ స్థాయిలోనే ఉంది. ఇప్పుడు ఓపెన్ అయితే ఏమైతే తెలుసా, మీకు ఫస్ట్ వచ్చే సమస్య, మీరు కొలవటం మొదలుపెట్టినప్పుడు ఎవరు పట్టించుకోరు. కొలిసి ఇగో మీ భూమి ఇన్ని ఎకరాలు ఉందని నోటీస్ ఇచ్చినప్పుడు సమస్యలు మొదలవుతాయి. ప్రతి చోట ఒక సమస్య ఏమొస్తుందంటే, మీ పాస్బుక్లో 4 ఎకరాలని ఉంటుంది. ఇప్పుడు నా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ కొలుస్తా 2-3 గుంటలు తగ్గుద్ది. నీ బౌండరీ ముట్టుకోవట్లేదు నాయన, ఇంతే ల్యాండ్ ఉంది, ఇప్పుడు 4 ఎకరాలు లేదు, 3 ఎకరాల 37 గుంటలు ఉందంటే లేదు నువ్వు 4 ఎకరాలు నా బుక్లో రాయాల్సిందే అంటాడు. ఒకటి. రెండోది, రికార్డు పరంగా చూస్తే తెలంగాణలో ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, నా పుస్తకంలో ఉన్న నెంబర్కి నేను దున్నుకున్న నెంబర్కి మ్యాచ్ కాదు. దాన్ని వైవాడ్ కబ్జా అంటాం. మోర్ దాన్ 40%, 40% పైగా రైతులు వాళ్ళ రికార్డులో ఉన్న నెంబరు వాళ్ళ వాస్తవ సాగు నెంబర్కి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మీరు రికార్డు పరంగా పోయి కొలిసిరు అనుకోండి, నేను ఇక్కడ ఉంటా, నా పాస్బుక్ అక్కడిది కొలవాలి, అక్కడ ఇంకొకరు వ్యక్తి ఉంటారు. సో ఇది సెటరేట్ కావాలంటే సర్వే బౌండరీ యాక్ట్ మార్చుకోవాలి. సర్వే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ప్రకారం ఎక్కడికి కొలవడానికి అవకాశం ఉండాలంటే మన చట్టం 100 ఏళ్ల కింద చట్టం. ఇప్పుడు ఆ రైతు అక్కడ ఎంత కాలం నుంచి ఉన్నాడని చెప్పి దాన్ని ఫిక్స్ చేయాలి అవసరమైతే. ఏదో ఒక పద్ధతి. నేనేమంటానంటే, ఇంకా డీటెయిల్స్కి వెళ్లకుండా ఉదాహరణ చెప్తున్నాను. సర్వే సరిగ్గా జరగాలంటే 3-4 సర్వే చట్టం మారాలి, మన టెక్నాలజీలో కొంత మార్పు తెచ్చుకోవాలి, కమ్యూనిటీని భాగస్వామ్యం చేయాలి, గ్రామ స్థాయిలో మనకు హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. ఇవన్నీ లేకుండా కనుక చేస్తే, భూభారతి ప్రాజెక్ట్ ఒకటి మీకు జ్ఞాపకుందేమో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు, దేశంలోనే ఫస్ట్ పైలట్ నిజామాబాద్ జిల్లా. అక్కడ ఏం చేశారు, కొలవటమే, సర్వే చేసి అప్పుడే టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొద్దాం అనుకున్న, చట్టం తేలేదు కానీ జిల్లా మొత్తం కొలిశారు. సాటిలైట్ ఇమేజరీ డ్రోన్స్-తో కొలిశారు. కానీ ఒక్క రికార్డు కూడా ఇప్పటికి ఫైనలైజ్ చేయలేకపోయారు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వచ్చినాయి అక్కడ. అవన్నీ వస్తే ఒకవేళ రికార్డు బయట పెడితే బ్లాస్ట్ అయ్యింది, కాబట్టి అది అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక 7-8 వేల గ్రామాలు సర్వే పూర్తయినాయి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ గ్రామాలలో వచ్చిన వివాదాలని హ్యాండిల్ చేయడానికి డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో మొబైల్ కోర్ట్స్ అని పెట్టారు మండలంలో. వాళ్ళందరికీ నల్సార్లు ట్రైనింగ్ ఇచ్చాం వారం రోజుల పాటు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాపర్ లీగల్ ట్రైనింగ్ కావాలి అంటే ఇక్కడ నల్సార్ ఇస్తే బాగుంటుందని ఇక్కడికి పంపిస్తే వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చాము. సర్వే మీద మాన్యువల్స్ రాసాం, గైడ్ లైన్స్ అంటే ఎట్లాంటివి వస్తాయి. ఇంత చేసినా మీరు మొన్న ఎలక్షన్ ముందు చూసారు, సర్వే టైటిల్ గ్యారంటీనే పెద్ద వివాదం అయిపోయి దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయకపోవడం. అంత ప్రాపర్ గా అంటే యాక్చువల్గా రైట్ థింగ్ అది, అంటే రైట్ థింగ్. మీ భూమి అసలు మీ చేతిలోనే లేకుండా పోతే సందర్భం వచ్చింది కాబట్టి రఘు గారు, మీరు 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తా ఏం జరిగిందో. అంటే ఇప్పుడు టైటిల్ గ్యారంటీ చట్టం దేశమంతా కావాలనుకున్న చట్టమే, తేవాల్సిందే. సర్వే ప్రతి రాష్ట్రంలో జరగాల్సిందే. సబ్ రిజిస్టర్ డాక్ పోయినప్పుడు మనం కాగితాలు పట్టకపోకుండా హై సెక్యూర్డ్ పేపర్ మీద ప్రింట్ ఇవ్వాలి, అది మంచిదే. ఆ 3 వాళ్ళు చేశారు, ఇంకా చేసిన విధానం తప్పు. ఎందుకు చెప్తా, టైటిల్ గ్యారంటీ రెవల్యూషనరీ చేంజ్, గుండె ఆపరేషన్ చేయడం లాంటిది. పేషెంట్ని ప్రిపేర్ చేయకుండా గుండె ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? కాబట్టి దాంట్లో అర్థం కాదు, ఒక తప్పు. రెండో తప్పు, జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ పెట్టాలి, ఆ ట్రిబ్యునల్లో జడ్జిలు ఉండాలి. కానీ వీళ్ళు స్టేట్ చట్టంలో ఏం మార్చుకున్నారంటే రెవెన్యూ అధికారులు ట్రిబ్యునల్లో ఉంటారని పెట్టుకోవటం ఇబ్బంది. సర్వే స్టోన్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటోగ్రాఫ్, పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్. ఎప్పుడైనా ఎక్కడైనా టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే ముందుగా లీగల్ కమ్యూనిటీకి కొంత అన్రెస్ట్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముందు లాయర్లు దాని ప్రొటెస్ట్ మొదలు పెట్టారు. 6 నెలల తర్వాత మిగతా వాళ్ళందరూ అందులో మెల్లమెల్లగా చేరారు. చివరి మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, ఒక 15 రోజుల ముందు, నెల రోజుల ముందు, ఎలక్షన్స్ కంటే ముందు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏమని, పలానా 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఇక ఇప్పటి నుంచి మీ కాగితాలు పట్టుకురావాల్సిన పని లేదు, సబ్ రిజిస్ట్రారే హై సెక్యూర్డ్ పేపర్ మీద ప్రింట్ తీసిస్తారని చెప్పారు. దాన్ని ఏమని ప్రొజెక్ట్ అయిందంటే,
ఒరిజినల్ కాగితాలు వాళ్ళు పెట్టుకుంటారు, డూప్లికేట్ మీకు ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు అంటే బ్యాంకులో తనఖా పెడతారు. అందుకే పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ ఉంది, రాయి మీద ఆయన ఫోటో ఉంది, టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకొచ్చి ట్రిబ్యునల్లో ఆఫీసులు పెడుతున్నారు అనేసరికి జనాలు నమ్మేశారు. చాలా భయానక వాతావరణం. నేను అప్పుడు అన్నాను, ఈ దేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్న చట్టం ఏదైనా ఉందంటే టైటిల్ గ్యారెంటీ చట్టం. అంతే. అదే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే రాంగ్ ప్రొజెక్ట్ అని. ఇప్పటి కూడా ఇప్పుడు మీరు భూ యజమాని, మీకు 4 ఎకరాల పొలం ఉంది అనుకుందాము, మీ దగ్గరికి వచ్చి ప్రభుత్వం, బాబు మీ భూములకి పలానా రికార్డులోనే మీ పేరు రాస్తాము, ఇదే ఫైనల్ రికార్డు, ఇక మిగతా రికార్డులని చెల్లకుండా పోతాయి, ఇది ఒక్కటే రికార్డు ఉంటుంది. ఎందుకు కాదంటాం? రెండోది, ఆ పేరుకి నేనే గ్యారంటీ, ఆ పేరుకి వచ్చిందంటే నేను గ్యారంటీ, నీకేమైనా నష్టం జరిగితే ల్యాండ్ కాస్ట్ నేను కట్టిస్తా, నీకైనా సమస్య వస్తే జిల్లా ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తాను. మీరు కాదంటారా? ఎందుకు కాదంటాం? ఏపీలో అంతకంటే కావాల్సింది ఏపీలో జరిగింది అదే. తెచ్చిన విధానం కరెక్ట్ కాకపోవటం వల్ల చాలా ఇబ్బంది వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. లాస్ట్ మినిట్ లో అడిగితే నేనే FAQs రాసిచ్చా, ఒక 50-60 ప్రశ్నలు సమాధానాలు. ఎందుకంటే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఈ దేశంలో చాలా తక్కువ. వికే అగర్వాల్ గారు అని IAS ఆఫీసర్, మనకి ఇక్కడ HRD డైరెక్టర్ గా రిటైర్ అయ్యాడు. దేశం మొత్తంలో కొంచెం టైటిల్ గ్యారంటీ మీద కొంత అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఒక సందర్భంలో నాతో అన్నాడు, ఈ దేశం మొత్తంలో టైటిల్ గ్యారంటీ గురించి తెలిసిన వాళ్ళే 100 మంది ఉంటారు, అవగాహన ఉన్న వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే అంత నాలెడ్జ్ లెవెల్ పక్కన పెట్టేశారా? అంటే వాళ్ళు అసెంబ్లీ చట్టాన్ని రద్దు చేసుకుంటూ తీర్మానం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలుపుతుంది నేను అనుకోను. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ చెప్తుంది ప్రతి రాష్ట్రం ఈ చట్టం తెచ్చుకోండి అని. 2016లో రాజస్థాన్ తెచ్చుకుంది, కానీ అది పట్టణానికి అర్బన్ ల్యాండ్ సర్టిఫికేషన్ యాక్ట్ పేరుతోటి అర్బన్ ప్రాంతంలో టైటిల్ గ్యారంటీ ఇచ్చే చట్టం రాజస్థాన్ తెచ్చుకుంది. మహారాష్ట్ర బిల్లు పెండింగ్ లో ఉంది. వాళ్ళు మన దగ్గర అయితే ఏం లేదు. మన దగ్గర పోయినసారి ఎన్నికలలో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, మీకు జ్ఞాపకుంటే 2018, ఇంకా నేను చాలా మందికి చెప్తుంటా, 2018లో ఎన్నికల ప్రచారంలో ఖమ్మం బహిరంగ సభ, మానుకోట బహిరంగ సభలో ఒక మాట అంటాడు ఆయన, భూమి రికార్డులలో మీ పేరు ఉంటే మీ పేరుకు నేనే గవర్నమెంట్ జమేదారిగా ఉండాలి, రికార్డుల పేరు నష్టం జరిగితే ప్రభుత్వం జుర్మానా కట్టాలి అన్నారు. కానీ అటువైపు ఒక్క అడుగు కూడా పడలేదు. లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చెరువులో ఉన్న భూమిని, ఇప్పుడు మా గ్రామంలో ఒక చెరువు ఉంది, ఆ గ్రామంలో ఉన్న భూమిని నేను ఇంకోరికి అమ్ముకోవచ్చా? అది ఎక్ఫసల్ పట్టా అయినా ఇంకొకటైనా ఇలా 3 రకాల భూములు ఉన్నాయి చెరువులో. ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ చెరువులు, ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న చెరువులు. మూడోది గవర్నమెంట్ చెరువులే కానీ ఒక పట్టాలు ఇచ్చినాయి, ఎక్సల్ పట్టాలు ఇచ్చారు. మూడింటి మనం విడివిడిగా చూడాలి. గవర్నమెంట్ భూమిలో ఉన్న వాటర్ బాడీ అయితే ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదు, దాని యూసేజ్ మార్చడానికి వీల్లేదు. HMDA లేక్స్ లో ఉన్న అలా కూడా 3 రకాలు ఉన్నాయి. నేను ఒక్కసారి మీకు చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న చెరువులు, గవర్నమెంట్ వాటర్ బాడీస్ 30,000 పైగా చెరువులు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ ఆస్తులు. అది ఎవరు ఆక్రమించినా, ఎవరు పర్చేసుకున్నా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, తిరిగి తెచ్చుకోవచ్చు. ఎక్కడైతే మనం సాగు చేసుకోవడానికి హక్కుపత్రాలు పట్టాలు ఇచ్చినామో అది ఒకప్పుడు ఇచ్చారో ఎప్పుడో మానేశారు. అది కేవలం నీళ్లు లేనప్పుడు ఆ ఒక్క పంట వేసుకోవడానికి ఇచ్చిన హక్కుపత్రం తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని మేము ఎప్పటికీ ఆ ల్యాండ్ లో ఉంటానంటే కుదరదు. అది మీకు ఉన్నది ఇచ్చిన రైటే, ఓన్లీ కల్టివేట్ చేసుకోండి, ఇంకా అమ్మేది ఎక్కడిది. 3 ఎక్సాల్ పట్టా అసలు అమ్మడానికి వీలు లేదు. అమ్మడానికి కాదు, మీకు ఆ 1 సంవత్సరానికి పేరులోనే ఉంది కదా 1 ఇయర్ పట్టా. అంటే అక్కడ నీళ్లు లేనప్పుడు ఆ భూమిని వినియోగించుకొని పంట పండించుకోవడానికి ఇచ్చిన పట్టా తప్ప మీకు శాశ్వత పట్టా కాదు, మామూలు అసైన్మెంట్ పట్టా కాదు, అమ్మడానికి అసలు వీలే లేదు. ఇక మూడోది, ప్రైవేట్ భూములలో కూడా వాటర్ బాడీస్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు వందల వేల ఎకరాలు భూస్వాములు ఉన్న సందర్భం కదా, వాళ్ళ సొంత భూములలో కూడా చిన్నపాటి కుంటలో చెరువులు తవ్వుకున్న కూడా ఉన్నాయి. 1980s వరకు కూడా, అంటే మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు కూడా పట్టా మీకు ఉంటుంది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, యూసేజ్ కూడా మార్చుకోవచ్చు. కొంతమంది చెరువులు పూర్తి చేసుకొని భూములు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో, అది ప్రైవేట్ ల్యాండ్ అయినా పట్టా మీకు ఉంటుంది కానీ దాని యూసేజ్ మార్చడానికి వీల్లేదు. లేదు, యూ కాంట్ చేంజ్. అది వాటర్ బాడీ ఉంటే నీ ల్యాండే, కావాలంటే అమ్ముకో, కొనుక్కున్నోడు కూడా గదే రైట్ వస్తుంది. యూసేజ్ మార్చడానికి అవకాశం అంటే వేరే గోడ బిల్డింగ్స్ అట్లాంటి చెరువు లాగానే అట్లనే ఉంటుంది. వాటర్ బాడీ కాకపోతే అమ్ముకోవచ్చు, ప్రైవేట్ ల్యాండ్ అయి ఉంటే, ప్రైవేట్ పట్టాలు ఉంటే అమ్మవచ్చు. ఈ వ్యత్యాసం చూడాలి. అది ప్రభుత్వ క్వశ్చన్ ఎందుకు అడిగినా మీకు అర్థమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ కోడి చెరువు గురించి నేను క్వశ్చన్ అడిగిన, నేను రికార్డ్ చూడలేదు, బట్ అదేమన్నా FTL ల్యాండా లేకపోతే FTL అయితే అసలు FTL అధికారులే తేల్చేసినారు. అంటే అందులో ప్రైవేట్ పట్టా ఉందా లేదో నాకు తెలియదు. అది ఉంటే కనుక ఇదే రూల్ వర్తిస్తుంది, అమ్మడానికి అవకాశం లేదు. HMDA లేక్స్ లో అయితే ఆ లేక్ ఉన్నది, ఉండొచ్చు, కానీ ఆ లేక్ ప్రైవేట్ వాటర్ బాడీనా లేదా గవర్నమెంట్ ల్యాండ్ లో ఉందా అనేది కూడా చూడాలి. గవర్నమెంట్ ల్యాండ్ లో ఉందా లేదంటే రికార్డ్స్ అటు ఇటు చేస్తే ప్రైవేట్ ల్యాండ్ అవుతుంది. మనకు గవర్నమెంట్ ల్యాండ్ ప్రాతిపదిక మనకు మిగిలిపోయిన ఏకైక అథెంటిక్ రికార్డ్ ఏంటంటే సేత్వార్.
1910-1940 మధ్యలో సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డ్ ఏదైతే ఉందో అందులో ఏముంటే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాము. దాని తర్వాత మనకు ఇంకొక రికార్డ్స్ ఏమున్నాయి, కాసరా పహాని ఉంది, చేసాల ఉంది. ఇవి కూడా 1950-60 మధ్యల కాలంలో తయారైన రికార్డు. ఈ తర్వాత మనకి ఇంకా లీగల్ అథెంటిక్ డాక్యుమెంట్ ఏముంటుందంటే 1B రికార్డ్ 1989 నుంచి 2000 మధ్యలో తయారైన రికార్డు. ఇవి లేదా నక్ష విలేజ్ మ్యాప్ లో చూడాలి. బట్ మీరు అన్నట్టుగా ఎన్ని రికార్డు ప్యూర్లీ ప్రైవేట్ అయితే కాదు, ఈ రూల్ వర్తిస్తుంది. ప్యూర్లీ ప్రైవేట్ కాకపోతే క్వశ్చన్ లేదు సేల్ చేయడానికి. ఇప్పుడు ఆ ధరణి భూభారతి రికార్డ్స్ లో కూడా ఒకసారి అగ్రికల్చర్ అని, ఒకసారి శిఖం అని, రకరకాలుగా నేచర్ ఆఫ్ ల్యాండ్ మెన్షన్ చేయబడి ఉన్నది. అదే మాన్యువల్ రికార్డు ఉన్నంత సేపు ఏమో తప్పు జరిగినా ఒప్పు జరిగినా దానికి ఒక రికార్డు ఉండేది, ఒక ప్రొసీడింగ్ నెంబర్ ఉండేది. ఆన్లైన్ రికార్డు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఎట్లా మారుతుందో ఎట్లా. అండ్ ఇంకొకటి, ఆ పర్టికులర్ 10 ఎకరాల భూమి, ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది, నేను సేల్ డీడ్ చేసుకుని మ్యూటేషన్కి అప్లై చేయాలి. ఒక సర్వే నెంబర్ ఒకటే దాని కింద మ్యూటేషన్ కావాలి కదా, సబ్ డివిజన్ అవుతూ మ్యూటేషన్ అవుతుందా? అంటే సబ్ డివిజన్ నంబర్స్ అనేది నోషనల్ నెంబర్లో ఇస్తున్నారు. యాక్చువల్ జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు 10 ఎకరాలు నేను కొనుక్కున్నాను, ఆ 10 ఎకరాలు నేను మ్యూటేషన్ చేసుకోవాలి. 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి, ఇంకొక డాక్యుమెంట్ మల్టిపుల్ టైం మ్యూటేషన్ కావద్దు, సింగిల్ అటు కాకూడదు అంటే లేదు, ఒకేసారి చేయాలి. ఒకేసారి అవుతుంది. సబ్ డివిజన్ కూడా రూల్ ఏంటంటే, తెలంగాణలో ఒకప్పుడు మన పాత 6వ చట్ట ప్రకారము మ్యూటేషన్ అయిన 6 నెలల లోపల సబ్ డివిజన్ పూర్తి కావాలి. సబ్ డివిజన్ అయినాకనే నెంబర్ ఇవ్వాలి. కానీ ఈ రోజున తెలంగాణలో ఉన్న అన్ని సబ్ డివిజన్ నెంబర్లు నోషనల్ నెంబర్లు, అంటే భూములు కొలవకుండానే, సబ్ డివిజన్ ఆఫీసులో జరగకుండానే పేపర్ మీద ఇచ్చిన నెంబర్లు, by 1, by 2 అని వీళ్ళు రాస్తున్నాయి అన్నీ కూడా. అవి లేకుండా పోయినప్పుడు సమస్యలు తగ్గుతాయి. బై నెంబర్లు ఇచ్చుకుంటూ మొదలు పెడితే 10 ఎకరాల ఉన్న సర్వే నెంబర్ 20 ఎకరాలుగా అయిపోతుంది రికార్డులో. తెలంగాణలో భూరికాయల ప్రక్షాళన వచ్చినప్పుడు 2017లో ఒక అంచనా ప్రకారము 30 లక్షల ఎకరాలకు పైగా అధికంగా తేలింది రికార్డులో. భూమి లేదు, పాస్బుక్లు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి. ఈ రోజు కూడా నాకున్న సమాచారం ప్రకారము దాదాపు 1.5 ఎకరాల భూమి పేపర్లో ఉంది, భూమి లేదు. మరి వాళ్ళకి భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని బెనిఫిట్లు వస్తుంటాయి, రైతు భరోసా వస్తుంటుంది, మిగతా బెనిఫిట్లు అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ పోవాలి అంటే సర్వేనే ఇంపార్టెంట్. కానీ అది చాలా జాగ్రత్తగా ప్రజలని భాగస్వాములు చేసుకుంటూ చేయాలి. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది భూములకు సంబంధించిన సబ్జెక్ట్, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. ఇంకా ఈ అంశం మీద చాలా వీడియోస్ రావాల్సిన అవసరం ఉన్నది. సో రాబోయే రోజుల్లో చాలా డీటెయిల్డ్ అనాలిసిస్లు మనం అందించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.